Simriji, good morning, studio. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు? Madam, positive one, madam. Okay, okay, ఎస్ thank సార్. you, madam. Thank you so much. థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు మా టీం వాళ్ళు. సరే, ప్రొడక్ట్స్ చెప్పుకుంటాం మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. Good morning, Mr. Good morning, leaders. గుడ్ మార్నింగ్ సార్. Sir, voice వినిపిస్తుందా సార్? క్లియర్ సార్. ఓకే ఓకే సార్, ఈరోజు మనం ఈ సప్లిమెంట్స్ అలోవెరా ఆమ్లా గురించి తెలుసుకుందాం. ఓకే సార్. ఓకే. ముఖ్యంగా మనం మన వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్లో అలోవెరా కానీ ఆమ్లా కానీ తర్వాత నీమ్ కానీ ఇవి ఎంతో ఇంపార్టెంట్ అయినవి సార్. దీంట్లో మనం మంచిగా ఒక మంచి లీడర్గా దీంట్లో ముందుకు పోవాలంటే ముందు మనం ఈ సప్లిమెంట్స్లో ఏమున్నాయి, దీని గురించి ఏం తెలుసుకోవాలి అనే దాని మీద ఈ సప్లిమెంట్స్ మీద మంచి పట్టు అనేది రావాలి సార్. ఇది ఎట్లా వస్తుంది అంటే మనం ఫస్ట్ మనం యూజ్ చేసుకొని తర్వాత దాని రిజల్ట్స్ మనం చూసుకొని అది వేరే వాళ్ళకి చెప్పడానికి చాలా బాగుంటుంది సార్. అయితే ముందు మనం ఆమ్లా గురించి తెలుసుకుందాం సార్. ఆమ్లా అనేది ఇది మనం తెలుగులో దీన్ని ఉసిరి అని అంటున్నారు. అయితే ఇది విస్టేజ్ లో మనకు ఇవి సప్లిమెంట్స్ రూపంలో ఇచ్చిండ్రు. అయితే ఈ ఉసిరి చాలా పురాతన కాలంగా మన ప్రాచీన ఔషధాలలో చాలా మంచిగా యూజ్ చేస్తున్నారు దీన్ని. చాలా మంది దీని గురించి తెలుసు. కానీ ఇప్పుడు మనం ఆ, ఈ విస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉసిరికాయనే కదా, ఉసిరికాయ పెద్ద ఇది కాదు, సరే దీని గురించి లైట్ తీసుకొని ఏదో చెప్పనికి తర్వాత సప్లిమెంట్స్ ఏదో ఇచ్చి ఆ, చేతులు దులుపుకుంటే మాత్రం కాదు. దీని గురించి మొత్తం తెలుసుకుంటే దీని మీద ఈ సప్లిమెంట్స్ ప్రతి ప్రొడక్ట్ మీద మనకు దీని మీద పట్టు అనేది వస్తే మనం ధైర్యంగా ముందుకు పోయి దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే కొత్తగా జాయిన్ అయినరో, ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నారో ఈ సప్లిమెంట్స్ గురించి చాలా బాగా తెలుసుకుంటేనే మనం దీని మీద మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ఉసిరికాయ చెట్టు అనేది మనకు భారతదేశం అంతటా మన పరిసరాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా దీన్ని యూపీ, హిమాచల్ ప్రదేశ్ లో బాగా విరివిగా వ్యవసాయ రంగంగా తర్వాత ఆ కమర్షియల్ గా దీన్ని బాగా పండిస్తారు. అయితే ఇది తీపి, పులుపు, చేదు కలయికలై 5 రకాల రుచులు ఉన్నట్లు మనకు అనుభూతిని కలిగిస్తుంది ఇది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇది ప్రాచీన ఔషధ రంగంలో దీన్ని దివ్య ఔషధం అని కూడా అంటారు. అయితే దీన్ని సంస్కృత భాషలో దీనికి అమలాకి అని పిలుస్తారు. ఇప్పుడు మనం దీంట్లో ఏముంటుందో చూద్దాం. దీంట్లో అఫిఫినాలిసిస్ అని, ఆసార్సిక్ యాసిడ్ అని, విటమిన్ సి కలిగి ఉంటది. మరియు కిరోటిన్ అనే విటమిన్ కూడా దీంట్లో ఉంటది. దీన్ని
వివిధ లాంగ్వేజెస్ లో, సంస్కృతంలో దీన్ని అమలాకి అని, హిందీలో దీన్ని ఆమ్లా అని, ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్బెర్రీ అని అంటారు. తెలుగులో మాత్రం అందరం కామన్ గా ఉసిరికాయ అని అంటారు సార్. అయితే దీని ప్రయోజనాలు, ఒక 10 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సార్. ఈ ఆమ్లా ఒకవేళ మనం ఎవరికైనా సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాలనుకుంటే దీని గురించి ఇది ఏం పని చేస్తుంది అనేది ముందు మనకు మంచిగా తెలిస్తే ఎవరికైనా ఈజీగా ఇవ్వచ్చు. అయితే ఫస్ట్ ఇది హై బీపీ హై బీపీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ఆమ్లా సప్లిమెంట్ అనేది హై బీపీ ఉన్న వాళ్ళకి ఇస్తే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మనిషి స్ట్రెస్ లో ఉన్నప్పుడు, అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనిలో పొటాషియం ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో ఎవరైతే బాధపడతారో దీన్ని తీసుకుంటే తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. దీని రిజల్ట్ మనకు తొందరగా తెలుస్తుంది. నెక్స్ట్, డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకు ఈ సప్లిమెంట్ ఇస్తే ఒత్తిడితో షుగర్ ఒకవేళ పెరిగే అవకాశం ఉన్న వాళ్ళకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. వాళ్ళకు తొందర రిజల్ట్ వస్తుంది. తర్వాత విటమిన్ సి ఉండడం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అయితే వాళ్ళ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, అంటే డైలీ వాళ్ళు యూజ్ చేసే మందులు అని ఏదైతే ఉంటాయో, తినే ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది ఆ, ఒక డైట్ వాళ్ళ దాంట్లో పెట్టుకుంటే, రెగ్యులర్ గా తినే దాంట్లో పెట్టుకుంటే దీన్ని రోజు యూజ్ చేసుకొని లాభాన్ని పొందొచ్చు అన్నట్టు. ఒకసారి ఆ, ఈ సప్లిమెంట్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటీస్ వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకోటి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని మంచిగా యూజ్ చేస్తారు. జీర్ణక్రియ అని ఏదైతే అంటామో మనం, డైజెషన్ తిన్న తర్వాత ఆహారం ఎవరికైతే డైజెషన్ కాదు, వాళ్ళు ప్రాబ్లంతో ఫేస్ అవుతుంటారో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది. అయితే ఇది దీంట్లో ఏమైందంటే ఫైబర్ ను కలిగి ఉంటది. ఫైబర్ ఉంటది కాబట్టి ఇది లోపల పేగుల కదలికలను నియంత్రిస్తుంది అన్నాడు. అయితే ఈ జీర్ణక్రియ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది అవసరమైన ఖనిజాలను గ్రహించి వాళ్ళకు ఆరోగ్య ఆరోగ్యం మంచిగా ఉండేటట్లు సహాయపడుతుంది. ఇంకోటి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీనికి యూజ్ చేయొచ్చు. దీంట్లో ఆమ్లా బెర్రీ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఉమ్, ఇది మెదడు కణాల మీద కూడా పనిచేస్తుంది. మెదడు కణాల మీద పనిచేసి జ్ఞాపక శక్తి పెంచుతుంది. తర్వాత మానసిక రోగులుగా ఉన్నోళ్ళు ఇది యూజ్ చేస్తే వాళ్ళ మీద మంచి ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇంకోటి, ఫ్యాట్ గా బాగా లావుగా ఉన్నోళ్ళు, ఊబకాయం ఉన్నోళ్ళు వాళ్ళకు కూడా ఇది సప్లిమెంట్. మనిషి ఎవరైతే లావుగా ఉండి నడవడానికి, కూర్చోవడానికి, లేవడానికి ఇబ్బంది పడుతుంటారో అటువంటి వాళ్ళకి ఇది సప్లిమెంట్ మనం రికమెండ్ చేస్తే ఆ, వాళ్ళలో ఉన్న ఫ్యాట్ ను మెల్లిమెల్లిగా ఇది ఎక్కడైతే ఊబకాయం నుండి ఎక్కడంటే అక్కడ కొవ్వు పెరిగి బాగా లావు కనిపిస్తారో వాళ్ళకు కొవ్వు కరిగించే సామర్థ్యం దీనికి ఉంటుంది అన్నట్టు. దీని ద్వారా వాళ్ళు ఫ్యాట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరైతే బాగా స్ట్రీట్ ఫుడ్స్, బయట తిండికి అలవాటు పడి ఎక్కడంటే అక్కడ హోటల్స్ లో, స్ట్రీట్ ఫుడ్ లో బండ్ల మీద తింటారో వాళ్ళకి అసాధారణంగా కొవ్వు అనేది పెరిగిపోతుంది. అటువంటి వాళ్ళకి ఇది బాగా లాభం చేస్తుంది అన్నమాట. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు. తర్వాత
స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటావు, చర్మ సంబంధిత వ్యాధులు, మచ్చలు కానీ ఒంటి మీద బొబ్బులు లాంటివి, పుండ్ల లాంటివి, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి వాళ్ళకి ఇస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. ఇది సహజంగా ఏమైందంటే దీంట్లో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ అనేది షైనింగ్ లో వచ్చేస్తుంది. స్కిన్ మీద ఎటువంటి మచ్చలు కానీ, పుండ్లు కానీ ఇవన్నీ తీసేసి స్కిన్ షైనింగ్ గా పెట్టడంలో ఇది చాలా సహాయం చేస్తుంది. తర్వాత ఇంకోటి, లేడీస్ కి తరచుగా వచ్చే ఋతు ఋతు సమస్యలు, ఋతు చక్రంలో వచ్చే సమస్యలు, వాళ్ళకి లేడీస్ మంత్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుందని నిరూపించడం అనేది. ఈ సప్లిమెంట్ ను రెగ్యులర్ గా యూజ్ చేస్తే లేడీస్ లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి చెడు రక్తాన్ని తీసివేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది చెడు రక్తాన్ని తీసేసి మహిళలను సంతానోత్పత్తిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఆ ప్రాబ్లంని కూడా సాల్వ్ చేసే గుణం ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఎవరికైతే కండ్ల ప్రాబ్లం ఉంటుంది, కండ్లు అంటే కొద్దిగా కంటి చూపు చిన్న వయసులోనే కంటి చూపు తగ్గిపోవడం కానీ, చిన్నపిల్లలకు 10-12 ఏళ్ల వయసులోనే అద్దాలు, సొడాబుడ్డి లాంటి అద్దాలు పెడతారు చాలా మంది పిల్లలు. పాయింట్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే పాయింట్ వస్తుంది వాళ్ళకి. అటువంటి లోపం ఉన్న పిల్లలకు దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు ఇది యూజ్ చేస్తే, ఈ సప్లిమెంట్ యూజ్ చేస్తే కంటి చూపు మంచిగా ఇదవుతుంది. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇస్తే కొంచెం కళ్ళు కనపడడం వాళ్ళకు ఇస్తే కూడా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మందికి కళ్ళ కింద మచ్చలు, ఆ ముసలితనంలో వచ్చినట్లు ముడతలు అవి వస్తాయి కళ్ళ కింద మచ్చలు లాగా. వాళ్ళకు కూడా సూపర్ గా పనిచేస్తుంది అది. కొంతమందికి ఎప్పుడు కళ్ళని కన్నుల మైల అనేది వెళ్తా ఉంటది, బాగా వస్తుంటది. అటువంటి వల్ల కూడా ఇది సూపర్ పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి, ఈ పిల్లలు జుట్టు రాలిపోతుంటది, తర్వాత ఆడపిల్లలకు జుట్టు అనేది పెరగదు, తర్వాత కొద్దిగా చిన్న వయసులోనే కొద్దిగా తెల్ల వెంట్రుకలు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తే మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది రెగ్యులర్ గా వాడితే రాలిపోయిన జుట్టు దగ్గర కొత్త జుట్టు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంచిగా వెంట్రుకలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా చుండ్రు సమస్యలు అటువంటి ఏమైనా ఉన్నా ఇది కంట్రోల్ చేస్తుంది. అయితే ఇది దీంట్లో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. కొద్దిగా చిన్న జాగ్రత్త అనేది ఏంటంటే, కొంతమందికి బాగా అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇది డోస్ కొద్దిగా చూసి ఇవ్వాలి. తర్వాత ఇంకోటి, డయాబెటిక్ పేషెంట్లు కూడా కొద్దిగా జాగ్రత్త వాడాలి. ఎందుకంటే ఇది షుగర్ స్థాయిని ఏకదమ్న కిందికి డౌన్ అవుతుంది కాబట్టి కొద్దిగా రెగ్యులర్ గా మన అప్లైనర్ సలహా తీసుకొని అతని కండిషన్ చూసుకొని ఇవ్వాలి. తర్వాత ఎవరికైతే బాగా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయో, దగ్గు సమస్య ఉంటుందో, ఇది కొద్దిగా చూసి ఇవ్వడం మంచిగా. ఇది దీంట్లో సప్లిమెంట్స్ లో 60 టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి దీని ఎంఆర్పి వచ్చేసి 220 రూపాయలు. ఐడి మీద తీసుకుంటే ఇది 185 రూపాయలకు వస్తుంది. దీంట్లో మనకు పీవీలు 16 పీవీలు వస్తాయి. ఇది మోతాదు రెగ్యులర్ గా 2 పూటలు తీసుకోవచ్చు సార్.
తర్వాత నెక్స్ట్ అలోవెరా. అలోవెరా ఇది మనకు రెగ్యులర్ గా ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది చెట్టు. ఇది కలబంద అని కూడా అంటారు దీన్ని. అయితే ఇది మనకు వెస్టేజ్ లో దీన్ని సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నారు. ఇది రెగ్యులర్ చాలా మందికి ఇది గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా మంది దీన్ని తెలుసు, కానీ దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏం చేయాలి అనేది తెలియదు. అయితే ఇది సులభంగా, దీని గుణం ఏంటంటే ఇది సులభంగా ఎక్కడైనా పెరుగుతుంది. కొంచెం దట్టంగా ఉండి ముళ్ళతో కూడుకుని ఉంటది. ఇది లోపల జిగురు, గుజ్జులాగా జిగురు ఉంటది. ఇది ఏ పంటల ఏ నెలలైనా పెంచుకోవడానికి అవకాశం ఉన్న మొక్క. నీటి వసతి ఏం లేకున్నా సరే ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే గాలిలో ఉన్న తేమను గాలిలో ఉన్న తేమను గ్రహించి జీవించే గుణం ఉంటది ఇది. దీని శాస్త్రీయ నామం వచ్చేసి అలోవెరా అని పిలుస్తారు. అయితే దీనివల్ల మనకి ఏంది లాభం అంటే ఇది మనం రెగ్యులర్ గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తర్వాత స్కిన్ స్కిన్ సమస్యలు ఉన్న కవర్ చేస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత ఎవరైతే రక్తం లేదు, రక్తహీనత, డాక్టర్ దగ్గర పోతే నీకు రక్తం తక్కువ ఉంది, టాబ్లెట్ వాడాలి, రక్తం ఎక్కేయాలి అంటారు కదా, అటువంటి వాళ్ళు యూజ్ చేస్తే సూపర్ గా పనిచేస్తుంది. తర్వాత కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు ఇది. తర్వాత కండరాల నొప్పులు. కండరాల నొప్పులు అంటే కొంతమంది నరాలు పట్టుకుంటుంటాయి నడిచేటప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ. నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. రాత్రిపూట నిద్ర రాకుండా బాధపడుతుంటారు చాలా మంది. రాత్రిపూట నిద్ర రాకుండా బాధపడే వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. తర్వాత ఎవరైతే మోషన్స్ రాకుండా జీర్ణ సమస్యలతోనూ బాధపడుతున్నారు, అజీర్తి ఉంటుంది, తిన్న తర్వాత అరగదు, తర్వాత మోషన్ సరిగా రాదు, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎందుకు ఇంత మంచి పనిచేస్తుంది అంటే దీని లోపల 20 రకాల అమినో యాసిడ్ ఆమ్లాలు ఉంటాయి, మరియు ఎక్స్ట్రాగా దీంట్లో కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం ఇంకా ఎన్నో మినరల్స్ తో కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని వాడితే మాత్రం రిజల్ట్ తొందరగా వస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే గాయాలను నయం చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్, ఇటువంటి ఏమన్నా మొటిమలు అటువంటివి ఉంటే తగ్గిస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గిస్తుంది. ఇది మన సప్లిమెంట్స్ రూపంలో మనకు 60 టాబ్లెట్స్ ఉంటుంది. ఇది 320 రూపాయలు ఎంఆర్పి, 275 రూపాయలు ఐడితో తీసుకుంటే వస్తుంది. 9.17 పాయింట్స్ వస్తాయి, పీవీలు వస్తాయి. దీన్ని కూడా రోజు 2 పూటలు తీసుకోవచ్చు. ఇంకోటి సార్, నీమ్ అంటే దీన్ని మామూలుగా మనం వేప అని అంటారు. ఈ సప్లిమెంట్ రెగ్యులర్ గా మనకి ఇచ్చే ఇది భారతదేశం అంతటా ఎక్కడైనా కనిపిస్తుంది చెట్టు. ఇది ఇది వృక్ష జాతి చెందింది. ఇది మనకు మన ఊర్లలో ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది చెట్టు. ఈ చెట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో, తర్వాత చర్మ సంబంధిత దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది. ఈ సప్లిమెంట్స్ వాడితే మనకు దీంట్లో నీమ్ అనే సప్లిమెంట్ మనకు ఉంది. ఈ సప్లిమెంట్ ఇది షుగర్ పేషెంట్లకు సూపర్ గా పనిచేస్తుంది సార్. షుగర్ పేషెంట్ల మీద ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. షుగర్ ను కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది మనకు వరల్డ్ వైడ్ గా 2 జాతులుగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం వచ్చేసి అజాడిరాక్టా అంటారు. ఇది ఇండికా ఎలియేసి కుటుంబానికి చెందింది అన్నట్టు. సంస్కృతంలో దీన్ని నింబా అంటారు. ఇది ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్,
తర్వాత ఈస్ట్ ఆఫ్రికా కంట్రీస్ లో ఈ చెట్టు వాడకాన్ని ఎక్కువ చూడొచ్చు మనం. దీన్ని మార్కెట్ లో మనం మార్గో సబ్బుల రూపంలో కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్ లో దీన్ని మార్గో సాట్రీ అంటారు. ఆఫ్రికా దేశస్తులు అయితే దీన్ని మరో భైరి 40 చెట్టు అంటారు. అంటే 40 రకాల జబ్బులను వాళ్ళకి నయం చేస్తుందనే నమ్మకం అనేది వాళ్ళు గట్టిగా దీన్ని నమ్ముతారు అన్నాడు. అయితే మనకు ఈ సప్లిమెంట్ రూపంలో ఉంది కాబట్టి మనం కూడా అన్ని రకాల జబ్బులకు దీన్ని వాడొచ్చు. అయితే దీని యొక్క ప్రతి వస్తువు మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకు దీనికి రెగ్యులర్ గా దీని గురించి ఏం లాభం అనేది మన అందరికీ పూర్వకాలం నుంచి దీని గురించి తెలుసు. ఇది సర్వరోగ నివారిణి. అందుకే ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని వినియోగం బాగా విరివిగా చేసిండ్రు, రిజల్ట్ పొందిండ్రు అన్నట్టు. చాలా మంది ఈ చెట్టు కింద పండుకుంటేనే సగం రోగం పోతుందని అంటారు. అయితే ఈ నీమ్ సప్లిమెంట్ వాడితే ఏమేమి దీని నుంచి రిజల్ట్ వస్తాయో చూద్దాం. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఇది షుగర్ ను నియంత్రించే గుణం ఉంది కాబట్టి షుగర్ పేషెంట్లు ఇది రెగ్యులర్ గా వాడచ్చు. దీని నుంచి ఎంత షుగర్ ఉన్నా సరే కంట్రోల్లో ఉంచుతుంది. ఇది మనం షుగర్ పేషెంట్లకు అందరికీ రికమెండ్ చేయొచ్చు. తర్వాత మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వాళ్ళు కూడా పనిచేస్తుంది. తర్వాత మానని గాయాలు ఉంటాయి కొంతమందికి, ఎప్పుడు పుండ్లు అవుతుంటాయి, వాళ్ళకు కూడా పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తుంది. కడుపులో ఏదైనా చిన్న చిన్న వ్యాధులు ఉంటే, కడుపులో పురుగులు ఉంటే కూడా పనిచేస్తుంది. అయితే మనిషిలో కఫం ఉన్న వాళ్ళకి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. తర్వాత ఎవరికైతే కొంతమంది కుష్టు వ్యాధి లాగా ఉంటది, ఏళ్ళు కాళ్ళు ఇట్లా వంకరగా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది రోజుకు 2 కానీ 3 కానీ వాడచ్చు. మనకు 100 క్యాప్సిల్స్ రూపంలో ఇది మనకు దొరుకుతుంది. దీని ఎంఆర్పి వచ్చి 390 రూపాయలు. మనకు ఐడిలో ఇది 335 రూపాయలకు వస్తుంది. పీవీ 11 పీవీలు 11.17 పీవీ మనకు వస్తాయి. సార్ మళ్ళీ సార్ సూపర్ సార్, సూపర్ సార్. ఈరోజు ఈ 3 సప్లిమెంట్స్ నేను చెప్పినా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ టైం చెప్పినా ఏదైనా కొద్దిగా అర్థం కాకుంటే క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. సూపర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శిరీష మేడం అన్మ్యూట్ చేస్తూ. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి. దేని గురించి చెప్తారు? యాంటీబయోటిక్ సప్లిమెంట్ గురించి సార్. యాంటీబయోటిక్స్. ఓకే ఓకే మేడం, చెప్పండి. వాయిస్ క్లియర్ సార్? క్లియర్. కాంబయోటిక్స్ అనేది టాబ్లెట్స్. వెస్టేజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ అనేది క్యాప్సిల్స్ లేదా టాబ్లెట్ రూపంలో ఉంటుంది.
ఇది ప్రత్యేకమైన ఉత్పత్తి. ఇది ప్రోబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ తో పాటు మల్టీవిటమిన్లు మరియు మినరల్స్ యొక్క మిశ్రమంగా వచ్చే ఒక విప్లవాత్మక టెక్నాలజీ. శక్తివంతమైన ఈ కలయిక మీ శరీరానికి కావలసిన పోషకాహార అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది లేదా మంచి ఆరోగ్య అనుభూతిని అందజేస్తుంది. పోషకాహార లోపానికి వీడ్కోలు చెప్పే ఉత్తమమైన ఉత్పత్తి. మీకు మీ శరీరానికి మానసిక మరియు అంతరంగిక ఆరోగ్యాన్ని గణనీయంగా పెరిగేలా చేస్తుంది. ఇప్పుడు కాంబయోటిక్స్ ప్రయోజనాలు అంటే లాభాలు ఏంటి అంటే, ప్రతిరోజు సురక్షితంగా గడపడానికి సహాయపడుతుంది. శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ కాంబయోటిక్స్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నవారు తీసుకోవాలి అంటే, బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తితో రాజీ పడిపోయిన వ్యక్తులు, సరైన ఆహారపు అలవాట్లు లేని సమస్యలు ఉన్న వ్యక్తులు, ఆహారాన్ని సరిగ్గా శోషించలేకపోయిన వ్యక్తులు, ఒత్తిడిలో ఉన్న వ్యక్తులు, గర్భం దాల్చడానికి ప్లాన్ చేస్తున్న వ్యక్తులు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వ్యక్తులు వాడాలి. ఎప్పుడు వేసుకోవాలి అంటే, రోజుకు ఒక టాబ్లెట్ భోజనం తర్వాత అంటే తిన్న తర్వాత వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకుని ప్రతి ఒక్కరు వాటర్ ఎక్కువగా తాగాలి. ఈ టాబ్లెట్ వచ్చేసి రేట్ ఎంత ఉంటుంది అంటే, ఎంఆర్పి రేటు 525 రూపాయలు. మీ ఐడి మీద అయితే 450, పివి వచ్చేసి 15. ఓకే సార్. ఓకే మేడం, ఓకే, సూపర్. ఏం భయపడకండి, అట్లాగే చెప్తుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఓకే సూపర్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కాంబయోటిక్స్ అన్నది ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. మనకు డబుల్ క్యాప్సూల్ అంటే లోపల ఇంకో క్యాప్సూల్ ఉండడం వల్ల మనకు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకు ఫాస్ట్గా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది తీసుకొని వాడుతున్నారు కానీ అసలు రిజల్ట్ అనేది ఏం చెప్పట్లేదు. వాటర్ కూడా తక్కువ తాగుతున్నారు, టైంకి వేసుకుంటలేరు. సార్,
మళ్ళీ సార్ అడ్మిట్ చేసుకోండి. అంటే కంటిన్యూ చేస్తున్నారా? నర్మదా మేడం మీకు ఇస్తున్నారు మల్లేష్ మల్లేష్ నుంచి. కంటిన్యూ. హలో శిరీష మేడం. ఓకే ఎస్ సార్. మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్తారా? ఓకేనా? ఓకే మేడం, ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. సిగ్నల్ కట్ అవుతుంది మేడం. వస్తూ మీ దగ్గర తీసుకోండి. ఓకే సరే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సైదుల్ సార్ అడ్మిట్ చేసుకోండి. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టయ్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఏం చెప్తారు? మేడం ఎలార్జీ నాయల్ గురించి చెప్పండి. ఓకే సార్. మేడం వాయిస్ క్లియరా? ఓకే, క్లియర్ సార్. ఎలార్జిన్ అనేది ఒక అమైనో ఆమ్లం. ఇది మొత్తం ఆరోగ్యం పైన ప్రభావాన్ని ఎక్కువగా చేసేందుకు ఎలార్జినైన్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ల యొక్క ఖచ్చితమైన కలయికను కలిగి ఉండే న్యూట్రిక్ యాసిడ్ మరియు సంపూర్ణ ఆహారం. ఇది అద్భుతమైన రుచి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను మరియు గుండె రక్తనాళ వ్యవస్థకు సహకారాన్ని అందిస్తుంది. ఎలార్జిన్ గాయాలు నయం కావడంతో ఇంకా మూత్రపిండాలు శరీరంలో నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా ఈ ఎలార్జిన్ అనేది బాగా సహాయపడుతుంది. ఇది ఒక అమైనో ఆమ్లం. యాసిడ్, ఐబీపీ, హై బ్లడ్ ప్రెషర్. ఇండియాలో ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇండియాలో 5 మందిలో ఒకరికి బీపీ అనేది ఉంది. ఇది మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఐబీపీని కంట్రోల్ చేయడానికి నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నైట్రిక్ యాసిడ్ అనేది ఎమెన్ అనేది బాడీకి చాలా ఎక్స్క్లూజివ్ గా కంపౌండ్ గా. అసలు ఇది ఎలా వస్తుంది అంటే మన రక్తనాళాలు దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీని యొక్క బెనిఫిట్ ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు బ్లాక్ కాకుండా చేస్తాయి. అంటే కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు, బ్లడ్ క్లాట్ కాకుండా చేస్తుంది. ఈ నైట్రిక్ యాసిడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి ఎందుకు తగ్గిపోతుంది అంటే ఐబీపీ తగ్గిపోతుంది. ఎందుకు ఐబీపీ వస్తుంది అంటే మేబీ చాలా రీజన్స్ ఉంటాయి. ఉదాహరణకు సిగరెట్ స్మోక్ కావచ్చు, ఆల్కహాల్, పాన్ పరాగ్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉండటం వల్ల ఈ అనేది వస్తుంది.
లేదా మంచి డైట్ పాటించకపోవడం, ఏవైనా డిసీజ్ ఉన్నా కూడా ఈ నైట్రిక్ యాసిడ్ తగ్గించుకోవడం జరుగుతుంది. ఈ మధ్య చాలా మంది యువత జంక్ జంక్ ఫుడ్ కు అలవాటు పడి విపరీతమైన కెమికల్స్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. దీనికోసం మనకు వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది LRG9. ఇంకా ఈ ఈ కార్డియో వాస్కులర్ సిస్టమ్కు ఒక పవర్ఫుల్గా సపోర్ట్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే LRG9 హార్ట్కు ఫుడ్ లాంటిది అని చెప్పుకోవచ్చు మనం. దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6, విటమిన్ B12 ఏం చేస్తుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ను న్యాచురల్గా తగ్గిస్తుంది. లైసోపిన్ ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ను యొక్క ఇంపుల్ చేస్తుంది. దానివల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ రక్తనాళాలలో ఉండకుండా పొందుతుంది. హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ గైప్రిడిక్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఏం పని చేస్తుంది అంటే దీంట్లో కూడా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి కార్డియో వాస్కులర్ సిస్టమ్ని బలపరుస్తుంది. బీట్రూట్ జ్యూస్లో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ను రెగ్యులర్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ను తగ్గిస్తుంది. గైసోపిన్ ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మన హార్ట్ మజిల్స్ ఉంటాయి కదా, దీన్ని స్ట్రాంగ్ అండ్ హెల్దీగా చేస్తుంది. విటమిన్ K2 ఈ విటమిన్ K2 మన బాడీలో ఉండే కాల్షియంను మానిటర్ చేస్తుంది. బోన్స్ లోంచి కాల్షియం ఎస్కేప్ కాకుండా బోన్స్ కి థిన్ అయ్యేటట్లు చేస్తుంది. ఇంకా విటమిన్ D3 ఉంటుంది. ఇది మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచుతుంది. ఇది బీపీని నార్మల్ చేస్తుంది మరియు హార్ట్ని యంగుగా చేస్తుంది. మరియు ఇది సెక్స్ లెవెల్ ఫంక్షనింగ్ గా కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో సెక్స్ లెవెల్ హార్ట్కు కూడా చాలా మంచిది. నరాల వీక్నెస్ ని తగ్గిస్తుంది. అలాగే ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. యంగుగా కనిపించడానికి తోడ్పడుతుంది. ఏదైనా ప్రాబ్లం నుండి తొందరగా రికవరీ అయ్యేలా చేస్తుంది. పెయిన్స్ కూడా తగ్గడానికి తోడ్పడుతుంది. వెరికోసిస్ తగ్గిస్తుంది. అస్తమా ఉన్నవారు ఈ LRG9 వాడకూడదు. హార్టులో పేస్ మేకర్ మిషన్ పెట్టుకున్న వాళ్ళు ఇది వాడకూడదు. మనం వాడే విధానం దీని 200 ml లేకుంటే 250 ml వాటర్లో ఒక స్వీట్ కలుపుకొని తాగాలి. మనం దీన్ని బరిగడుపున తాగాలి. ఇది MRP వచ్చేసి 1515 రూపాయలు ఉంటుంది. DP ప్రైస్ వచ్చేసి 1320 రూపాయలు. PV వచ్చేసి 44 PV మేడం. ఇంకొకటి మేడం వెస్లిమ్ టీ మేడం. ఓకే మన అందరికీ తెలుసు ఇప్పుడు వెస్లిమ్ టీ అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కువ మందిని బాధ పెట్టుతున్న సమస్య ఒకటి. ఇది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. ఈ ఓవర్ వెయిట్ ను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగింగ్ కావచ్చు, లేకుంటే ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, డైటింగ్, ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తారు. అయినా వెయిట్ మాత్రం తగ్గరు. ఇప్పుడున్న కాలంలో వెయిట్ తగ్గించుకోవడం అనేది పెద్ద సమస్య. ప్రతి ఒక్కరిని ఈ సమస్య బాధ పెడుతుంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల వెంటనే తగ్గించుకోవడం కష్టమవుతుంది. పెరుగుతున్న ఫ్యాట్ అనేది
పెరుగుతున్న ఫ్యాట్ అనేక సమస్యలకు రోగాలకు దారి తీస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. వెస్టేజ్ మన కోసం వెస్లిమ్ టీని తీసుకొచ్చాం. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ఇది బరువు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో వెయిట్ తగ్గించుకోవడానికి ఎన్నో ఫ్రాక్చర్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గ్రీన్ టీ, గ్రసినియా, కాంబోజియా, గ్రీన్ కాఫీ బీన్స్. గ్రీన్ టీలో అనేక రకముల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది మన శరీరంలోని టాక్సిన్ ని తొలగించి మనల్ని హెల్దీగా ఉంచుతుంది. గ్రాసినియా కాంబోజియంలో హైడ్రాక్సిక్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన బాడీలోని ఫ్యాట్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది సెరాటిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసి ఆకలిని తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీ బీన్స్ కి ఒక న్యాచురల్ గా మన చెప్పుకోవచ్చు. బయట ఇది రూసిస్టింగ్ ప్రెసిస్ వల్ల కాఫీ బీన్ లాగా తయారవుతాయి. ఈ ఈ ప్రాసెస్ వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలానే ఉంటాయి. ఇవి బాడీ ఫ్యాట్ ని తగ్గించడమే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రీన్ కాఫీ బీన్స్ లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలోని షుగర్ లెవెల్ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే బాడీ బలాసిస్ ను ఎన్హాండ్ గా చేస్తుంది. ఇది చాలా గా చేయవచ్చు మేడం. దీని ఎంఆర్పి వచ్చేసి 779, డిపి వచ్చేసి 680, మనకు పివి వచ్చేసి 22.67 మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ జీవనం చెప్పడం ఇదైంది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ సూపర్ గా చెప్పారు, తప్పులేం లేవు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు నేను రేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు. అవును మేడం, చెప్తున్నారు కదా పాపం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. రైట్. ఈ రోజు ఏంటంటే నేను ఒక 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకున్నాను మేడం. ఒకటి నేను షేర్ చేస్తే మీరు కంటిన్యూ. ఓకే మేడం, పంపించాను. సో ఇప్పుడు అందరికి గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏది లేదన్నా ఫస్ట్ మనకి జుట్టు, హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఆడవాళ్ళు ఎక్కువగా హెయిర్ మీద కేర్ తీసుకుంటారు. ఆ హెయిర్ గురించి ఏంటి అంటే ఈ రోజు ఉన్న స్థితిలోని మనకి వర్షాకాలం స్టార్ట్ అయిందండి. ఈ వర్షాకాలంలో మనకి హెయిర్ అనేది బాగా చుండ్రు రావడం, తడిచిపోవడం, బాగా ఊడిపోవడము, ఇవన్నీ సమస్య ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫస్ట్ మనం షాంపూ గురించి చెప్పుకుందాము. అండ్ డైలీ కేర్ షాంపూ ఇంతకు ముందు కూడా చెప్పానండి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో డైలీ కేర్ షాంపూ, ఇందులో మనకి మన కంపెనీ వాళ్ళు మేడం షాంపూ ఫస్ట్. సో ఈ కంపెనీ వాళ్ళు మనకి ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనకి ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైన షాంపూ అండి. మన కంపెనీ వాళ్ళు మనల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడింది. ఇందులో మనకి ఆవకాడో నూనె, సో ఆవకాడో నూనెతో కలిగి రోజ్మెరీ సారాలతోటి ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్నాయండి. ఇది ఒక్క మెరుపుని పెంచుతుంది అండి జుట్టుని. సో ఇందులో మనకి ఇంకొకటి విటమిన్ ఇ అండ్ ఏ, B5 ఇవి కలిసి ఉంటాయండి. ఇందులో మినరల్, యాంటీటెక్స్, యాంటీటైనింగ్ అండ్ యాంటీ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ అనేది డైలీ కేర్ షాంపూలోనే ఉంటాయండి. ఇది జుట్టుకి ఎక్కువ కాలం తేమను అందిస్తుంది. అంతేకాకుండా జుట్టుకి పోషక విలువ కూడా అందిస్తుంది అండి. దీని జుట్టుకి మెరుపు కూడా ఇస్తుంది అండి. ఇది జుట్టుకు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ షాంపూ వాడడం వల్ల హెయిర్ అనేది చాలా మృదువుగా
తాజాగా ఉంటుంది. ఇది డైలీ వాడుకోవచ్చండి. ఇందులోని మనకి యాంటీ ఆక్సిజన్ మరియు మినరల్ కలిగి ఉంటుంది. ఈ షాంపూలో ఎవరైనా వాడుకోవచ్చు, ఎటువంటి వాళ్ళైనా వాడుకోవచ్చు. ఇదేంటంటే మెయిన్ జుట్టు చిట్లు పోకుండా మనకు కాపాడుతుంది. సో అలాగే అండ్ మనకి ఈ షాంపూతో అయింది కదండి. ఈ షాంపూ వాడినప్పుడు కంపల్సరీ మనము హెయిర్, చాలా మంది ప్రాబ్లమ్స్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకుంటా ఉంటారు. అందులో మనకి కెమికల్ కూడా కలుస్తుంది, హెయిర్ లాస్ అవ్వడం, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మనకి హెయిర్ మాస్క్ అండి, మనకి అష్యూర్ హెయిర్ మాస్క్ అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. అదేంటి అంటే హెయిర్ మాస్క్, సో బనానా అంటే అరటిపండు తెలుసు కదండి. సో కొబ్బరి అంటే కోకోనట్, ఈ రెండు మిశ్రమాలతోటి మనకి తయారు చేయబడిన ఈ హెయిర్ మాస్క్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్ లేదండి, న్యాచురల్ ఫ్రూట్స్ తో తయారు చేయబడింది. సో ఇది ఏంటంటే ఈ హెయిర్ మాస్క్ అనేది జుట్టుకు చాలా అవసరం అండి. ఇది జుట్టుకి ఏంటి మనకు ఉపయోగాలు, అసలు ఎందుకు వాడాలి అంటే ఈ జుట్టుకి ఇది మరమ్మతులు చేస్తుందండి. అంటే రిపేరింగ్, ఏదైతే మన హెయిర్ ఊడిపోవడము, మధ్యలో ఆగిపోయి చిట్లు పోవడం అవుతుందో దాన్ని మరమ్మతులు చేయడము, రిపేరింగ్ పోషక అందిస్తుందండి. రిపేర్ చేసి మంచి హెయిర్ గ్రోత్ రావడానికి దానికి సహాయపడుతుందండి. అండ్ ఇది చుండ్రును కూడా నివారిస్తుందండి. జుట్టు చివరిలో తెగిపోతుంటది చాలా మందికి, అది పెరగదు, ఆగిపోతుంటది. సో ఇదేంటంటే జుట్టును తెగకుండా చాలా బలాన్ని ఇస్తుందండి, జుట్టుకి ఆరోగ్యం చేస్తుంది, జుట్టుకి ఆరోగ్యంగా ఉంచుతుంది, జుట్టుకి మృదువుగా ఇస్తుందండి, ఇది జుట్టుని మెరిసేలాగా చేస్తుంది. సో ఇది జుట్టుకి వాల్యూమ్ పెంచుతుంది. వాల్యూమ్ అంటే గ్రోతింగ్. కొంతమందికి జుట్టు గ్రోతింగ్ ఉండదండి, సన్నంగా కొంచెం తక్కువ గ్రోతింగ్ ఉంటుంది, పల్చగా ఉంటుంది. ఇది కూడా మనకి మంచి గ్రోతింగ్ ఇస్తుందండి. ఇది హెయిర్ మాస్క్ అనేది చాలా ఇదిగా ఉంటుందండి, జుట్టుకి రక్త ప్రసరణ కూడా అవుతుందండి. ఇది క్రీమీగా ఉంటదండి, హెయిర్ మాస్క్ అనేది చాలా క్రీమీగా లిక్విడ్ గా ఉంటుందండి. ఇది జుట్టుకి రక్త ప్రసరణ కూడా చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగుంటుంది అండి. సో ఇంకొకటి, ఈ హెయిర్ మాస్క్ అసలు సమస్య ఎందుకు వస్తుంది మనకి అంటే, హెయిర్ రఫ్గా ఆగిపోతుంటది కొంతమందికి, చివర్లో చిట్టుకుపోవడము, డ్రై అయిపోతుంటది, ఊరికే హెయిర్ డ్రై అయిపోతుంటది. తర్వాత వచ్చేసి జుట్టు ఊడిపోతుంటదండి. వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళు ఈ మాస్క్ కంపల్సరీ వాడుకోవచ్చండి. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైందండి. సో తర్వాత వచ్చేసి ఇది మెయిన్ ఏంటంటే వాడే విధానం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి నేను డైలీ కేర్ షాంపూ. సో ఆ డైలీ కేర్ షాంపూ వాడిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఈ హెయిర్ మాస్క్ ఉన్నదో ఇది వాడుకోవాలండి. అది వాడుకోవడం విధానం నేను చెప్తున్నాను. సో ఈ షాంపూ చేసిన తర్వాత హెయిర్ తడిగా ఉన్నప్పుడే మనం ఏదైతే ఈ డైలీ కేర్ మనకి మాస్క్ అనేది మీకు చెప్పాను కదండి, హెయిర్ మాస్క్, ఆ హెయిర్ మాస్క్ అనేది తడిగా ఉన్నప్పుడే క్రీమీగా ఉంటుందండి. చేతిలో తీసుకొని హెయిర్ కి మాడికి మొత్తం నిదానంగా అప్లై చేయాలండి. ఇది మనం ఎటువంటి కంగారు పడకుండా స్లోగా అప్లై చేయాలండి. 5 to 10 minutes అప్లై చేసి మసాజ్ చేసుకోవాలండి. ఇది మనకి హెయిర్ అక్కడ పెట్టకూడదని లేదు, మొత్తం హెయిర్ మనకి మాస్క్ కి మాడికి తగిలినా ఏం ప్రాబ్లం లేదండి. సో ఇది మనకి ఒక 20 minutes వరకు మన హెయిర్ మీద ఉంచేసుకోవాలి. 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి, 20 minutes మన హెయిర్ ని అలా ఉంచేసుకోవాలి. తర్వాత హెయిర్ వాష్ చేయాలండి. చాలా స్లోగా హెయిర్ అనేది మనం రఫ్ గా కడిగేసుకొని తొందరగా చేసుకోకూడదండి. ఇది చాలా స్లోగా నిదానంగా దీన్ని వాష్ చేసుకోవాలండి హెయిర్ అనేది. సో ఈ హెయిర్ వాష్ అనేది వారానికి 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ అనేది మనం వాడుకుంటే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. జుట్టు మంచి మృదువుగా మంచిగా ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీకు ఇందులో కూడా మనకు చూసారు కదా, ఏం లేవు, 2 ఐటమ్స్. సో కోకోనట్ అండ్ బనానా. ఇది చాలా మంచి హెయిర్ మాస్క్ అని చెప్పొచ్చండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. సో ఎవరికైనా మీరు హెయిర్ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఇవ్వాలనుకుంటే ఏదైతే మన డైలీ కేర్ షాంపూ అండ్ హెయిర్ మాస్క్ ఇవ్వండి. కంపల్సరీ దీని రిజల్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఈ రిజల్ట్ అనేది మనకి 15 days లోనే ఉంటుందండి. సో నేను ఇది వాడుకుంటున్నానండి. ఇది నేను ఎవరైనా పార్లర్ వాళ్ళకి కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తానండి. ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా ఈ 2 ఉండవలసినవండి. సో దీని మనకి హెయిర్ మాస్క్ వచ్చేసి మనకి రేట్ చెప్తానండి. దాని ప్రైస్ ఎంఆర్పి రైట్ 425 రూపీస్ ఉందండి. సో డిపి ప్రైస్ వచ్చేసి 365.
ఏదైతే హెయిర్ మాస్క్ ఉందో 365కి వస్తుందండి డీపీ ప్రైస్లో. మనకి పీవీస్ వచ్చేసి 12.77 ఉంటుందండి. అలాగే ఈ డైలీ కేర్ షాంపూ కూడా చాలా రీజనబుల్ రేటే ఉంటుందండి మనకి. ఇది కూడా మనం ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చండి. దానిది కూడా ఎంఆర్పి రేటు అండ్ 190 రూపీస్, డీపీ ప్రైస్ వచ్చేసి 163 రూపీస్ ఉంటుందండి. ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఈ డైలీ కంపల్సరీ 2 ఇంగ్రీడియంట్స్ అంటే నేను చెప్పాను కదా, డైలీ కేర్ అండ్ హెయిర్ మాస్క్. ఈ 2 వాడడం వల్ల మన హెయిర్ అనేది చాలా మృదువుగా, మీకు రిజల్ట్ కూడా వెంటనే మీకు కొంతమంది కనబడుతుంది. హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం 15 days టైం పడుతుంది. హెయిర్ ప్రాబ్లం కొంచెం ఉండే వాళ్ళైతే ఇది ఇమీడియట్ గా రిజల్ట్ ఉంటుందండి. ఎవరైనా వాడుకోవచ్చు. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన మన కంపెనీ వాళ్ళండి. ఎటువంటి కెమికల్స్ లేవు ఇందులోని. ఎవరైనా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. డైలీ కేర్ షాంపూ అండ్ హెయిర్ మాస్క్ గురించి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్. రామారావు సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అన్మిట్ ఇచ్చాను. Srimriji, good morning, students. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. So thank you so much, madam. థ్యాంక్ యూ సార్. Okay, ఓకే host even. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. Thank you so much. Srimriji, good morning, students. Good morning, all leaders. So thank you so much, and ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజన. సో ఏంటంటే బేసికల్గా నేను వెస్టేజ్కి రాకముందు ప్లస్ ప్రజెంట్ కూడా కండక్టర్గా చేస్తూ ఉంటాను టీఎస్ఆర్టీసీ. సో సిటీ బస్సు హైదరాబాద్లో. సో వెస్టేజ్లోకి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కాబట్టి, సో ఒక ఇన్కమ్ తోటి ముందుకు వెళ్ళాలంటే కష్టం కాబట్టి, సో అందుకే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని చెప్పేసి చూస్తూ ఉంటే వెస్టీజ్ అనేది మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్ ద్వారా ఈ యొక్క వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో దీంట్లోకి వచ్చినాక ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు సార్ ఇద్దరు కలిసి ప్లాన్ చెప్పడం జరిగింది. సో చెప్పినప్పుడు ఓకే బాగుంది, ఇన్కమ్స్ కూడా చాలా రకాలుగా ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ప్రొడక్ట్స్ అనేది వాడుకోవడం జరిగింది. సో ఎక్సలెంట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. సో దాని తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది మేడం గారు. సో దాని ద్వారా ఫస్ట్ నాకు జలుబు ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎర్లీ మార్నింగ్ లేవగానే బాగా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి, చాలా తీవ్రంగా ఈ జలుబు అనేది చాలా భయంకరంగా ఉండేది. సో అలాంటి జలుబు కేవలం అలోవీరా, రెస్ప్రోకేర్ ఈ 2 వాడడం వల్ల చాలా క్యూర్ అయిపోయింది. దాదాపు 80% వరకు క్యూర్ అయిపోయింది. తర్వాత మా మేడంకి పీసీఓడి సమస్య ఉండేది. సో పీసీఓడి సమస్య ద్వారా దాదాపు 7-8 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడేది. సో అలాంటి పీసీఓడి సమస్య ఈరోజు దాదాపు 90% అనేది క్యూర్ అయిపోయింది. కేవలం సప్లిమెంట్స్ వాడడం ద్వారా, మన కంపెనీలో దొరికేటువంటి సప్లిమెంట్స్ ఏవైతున్నాయో అవి వాడడం ద్వారా ఈ యొక్క పీసీఓడి సమస్య అనేది మా మేడంకి క్లియర్ అయిపోయింది. సో దాంతో కంపెనీ మీద బాగా మంచి నమ్మకం ఉండి సప్లిమెంట్స్ ప్లస్ తర్వాత ఏదైతే ఈ యొక్క బిజినెస్ మీద ఆదాయం తీసుకోవాలనుకున్నానో సో దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. సో దాన్ని చేస్తూ ఈరోజు వెస్టీజ్లో దాదాపు సమయం దొరికినప్పుడల్లా ఫుల్ టైం దీని మీద
కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. సో ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని మాకు పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ నర్మదావేన్ నాసిరా సార్కి మేము కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఒకే ఆదాయం మీద ఆధారపడుతూ ఈరోజు ఒక మంచి గొప్ప అవకాశాన్ని ఈరోజు మాకు పరిచయం చేశారు. సో దీంట్లో ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఆదాయం సంపాదిస్తూ ముఖ్యంగా మా ఆరోగ్యం ఏదైతే 100% క్లియర్ అయిపోయింది ఈరోజు. సో అలాంటి మంచి హెల్త్ని ఇచ్చేటటువంటి మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా నమ్మకం కుదిరింది. సో ఇంత మంచి గ్రేట్ సప్లిమెంట్స్ అందిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు గాడ్ అనుకుంటున్నాం గౌతమ్ అలీ సార్కి మనందరం కూడా రుణపడి ఉండాలి. సో మేమైతే ఖచ్చితంగా రుణపడి ఉంటాం. సో అదేవిధంగా ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి అందిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్. సో ఎందుకంటే ఈరోజు ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఈరోజు ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి గురువుగారు చేస్తున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము తరతరాలుగా రుణపడి ఉంటాం సార్కి అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని మాకు అందిస్తూ మా యొక్క ఉన్నత స్థాయికి సహకరిస్తున్నటువంటి మీకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా గ్రూప్ లో ఉన్న జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈరోజు జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జూమ్ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. ఎక్కువ శాతం నేర్చుకునేదంతా కూడా జూమ్ లోనే. మన గ్రేట్ లీడర్స్ గురువు గారులు అందరూ కూడా మంచి మంచి సబ్జెక్ట్ ఇస్తా ఉన్నారు రోజు. సో అలాంటి సబ్జెక్టు ఈరోజు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఏదైనా ఉందంటే అది జూమే అని చెప్పుకోవాలి. సో జూమ్ లో అందరూ కూడా సక్సెస్ లీడర్స్ అందరూ వారి యొక్క అనుభవాలతో ఈరోజు మనకు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాంటి గ్రేట్ లీడర్ గురువు గారులు అందరికి కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో ఓకే అండి, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకి బోనస్ కౌంటింగ్ ఉంటుంది. సో బోనస్ కౌంటింగ్ లో జస్ట్ 15 minutes ఉంది. సో 15 minutes లో చాలా సింపుల్ అండ్ షార్ట్ గా ఈ యొక్క బోనస్ కౌంటింగ్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా అందరూ యాక్టివ్ గా ఉన్నారని ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జూమ్ లో ఉన్నటువంటి ఈ యొక్క 1 hour సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సమయంలోనే మనం ఎంత నేర్చుకుంటామో సో మన టీంకి అంత ఇవ్వగలుగుతాము. సో జూమ్ లోకి వచ్చి ఏం నేర్చుకోకపోతే టీం కూడా ఏమి ఇవ్వలేం కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి తెలుసుకుందాం. ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ జాయినర్స్, సో న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్. ప్లస్ అదేవిధంగా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి రన్నింగ్ అవుతున్నటువంటి లీడర్స్ అందరికి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కొత్త వారికి మనం ఏదో ఒక బెనిఫిట్ అనేది ఖచ్చితంగా చూపించాలి. సో చూపించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8%. సో దీని మీద అవగాహన కల్పిస్తూ ఈ కొత్త వాళ్ళందరినీ కూడా ఎక్కువ శాతం 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరగా 8% తీసుకెళ్తే అదేవిధంగా వచ్చిన మంత్లోనే వారికి మంచి బెనిఫిట్ ఏదైనా చూపించాలనుకుంటే ఖచ్చితంగా అది ఫాస్ట్ స్టార్ట్ 8%. సో మరి ఆ ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి తెలుసుకుందాం. ఓకే అండి, 5% లో ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే 5% ఉన్నారో జూమ్ లో వాళ్ళు ఒక్కసారి అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. 5%, 8%, ఇంకా 12%, బిలో 16%, నాట్ 16%. సో బిలో 16%. సో ఓకే, క్వాలిఫై కాని వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 16% లో ఉండి క్వాలిఫై కాని వాళ్ళు కూడా. ఫైవ్ 5% నుంచి 16% వరకు క్వాలిఫై కాని వాళ్ళు. 5% నుంచి 16% వరకు ఎవరైతే ఉన్నారో 5 కానీ 8 కానీ 12 కానీ 16 కానీ.
సో థ్యాంక్ యూ సో మచ్. సో 28 మెంబర్స్. ఇంకా కొత్త వాళ్ళంటే కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయడం రాకపోయి ఉండొచ్చు. సో ఓకే అండి, కొంతమంది ఓకే సూపర్ అండి. 30 మెంబర్స్. సో ఇంకొక 20 మెంబర్స్ అయితే ఉండొచ్చు. మినిమం ఒక 50 మెంబర్స్ అయితే ఉంటారని అనుకున్నాను. 164లో 50 మెంబర్స్ వరకు 16% లోపు ఉన్న వాళ్ళు ఉంటారని అనుకున్నాను. సో మీ అందరికి కూడా ఒక మంచి ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. సో అవగాహన ఉన్నప్పుడే మనం కొత్త వారు వచ్చినప్పుడు వారికి ఈ యొక్క బెనిఫిట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ గా తెలియచేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ముందుగా మన 5% రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఐడి క్రియేట్ చేసుకొని ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసుకుని ఉంటాం. సో అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఐడి క్రియేట్ చేసుకున్నారు. మరి వాళ్ళు అందరూ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే, ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు స్టార్టింగ్ మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే 5% వస్తుంది. ఓకే, సో పివి సప్లిమెంట్. సో ఇప్పుడు దాకా ఇబ్రహీం సార్ సప్లిమెంట్స్ గురించి చెప్పింది. సో జస్ట్ 8% గురించి. ఓకే అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో పీవీస్ చూస్తే మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో, ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన కాడి నుంచి మన ఐడి అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినాక మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతాయి. మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్ మీద పీవీస్ యాడ్ అవుతూ ఉంటాయి. మరి పీవీ అంటే పాయింట్ వాల్యూ పీవీ. మరి దాంతోపాటు మనకి 5% అనేది కంపెనీ అనేది మనకి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక పీవీ నుంచి స్టార్ట్ అయితే ఈ 5% 599 వరకు మనకి 5%లోనే ఉంటాం. తర్వాత 8% 8 వెళ్ళాలంటే మనకి 600 పీవీలు రావాలి. అంటే గ్రూప్ పీవీ విత్ గ్రూప్ పీవీ తోటి. సో మరి 600 పీవీల నుంచి 2399 పీవీల వరకు మనం 8%లో ఉంటాం. ఓకే, సో మరి 8% నుంచి 12%కి వెళ్ళాలంటే 2400 పీవీలు మన అకౌంట్లో రావాలి. సో అప్పుడు 2400 పీవీల నుంచి మనకి 12% అనేది స్టార్ట్ అవుతుంది. సో 2400 పీవీల నుంచి 5499 పీవీల వరకు మనకి 12%గా మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 5500 పీవీలు ఎప్పుడైతే మన అకౌంట్లో యాడ్ అవుతాయో అప్పుడు మనకి 16%గా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా 5% నుంచి 16% అంతా కూడా మనకి ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఓకే, పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇది న్యాచురల్ గా మనకి 5% నుంచి 16% ఎవరైతే ఉన్నారో, అంటే డైరెక్టర్ క్వాలిఫై కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. మరి ఫాస్ట్ స్టార్ట్ 8%. చూడండి, 5% నుంచి 8%కి వెళ్ళాలంటే మనకి కావాల్సిన పీవీలు ఏంటంటే 600 పీవీలు కదా. సో 600 పీవీలు అయితేనే మనకి 8%లోకి వెళ్తాం. మరి అట్లాంటిది కంపెనీ ఏం చేస్తుందంటే 5% వాళ్ళు డైరెక్ట్ 8%కి వెళ్ళాలంటే కంపెనీ ఒక స్కీమ్ అనేది ఉంది, ఒకటి ఫార్ములా. ఏదైతే ఒకే మంత్ లో 5%లో ఎవరైతే ఉన్నారో ఒకే మంత్ లో 300 పీవీలు చేసినట్లయితే మన కంపెనీ ఏం చేస్తుందంటే 8%కి తీసుకెళ్తుంది. కానీ యాక్చువల్ గా మనకి ఎన్ని పీవీలు ఉండాలి 8%కి వెళ్ళాలంటే 600 పీవీలు ఉండాలి. సో 600 పీవీలు చేసే అవసరం లేకుండానే ఈరోజు కంపెనీ ఏం చేస్తుందంటే కొత్త వారికి ఏదో ఒక బెనిఫిట్ రాగానే బెనిఫిట్ చూపించాలి, వాళ్ళు ఉత్సాహంగా కంపెనీలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి
వారికి ఒక బలమైన నమ్మకం అనేది ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా టీం అనేది స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎవరైతే అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళు కొత్త వారి యొక్క వాళ్ళకి బెనిఫిట్స్ చూపించి వారి నమ్మకం అనేది పెరగడానికి ఈరోజు కంపెనీ ఏం చేస్తుందంటే 300 PVలు ఒకే నెలలో చేసుకుంటే ఫాస్ట్ స్టార్ట్ 8% గా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫాస్ట్ స్టార్ట్ 8% వెళ్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, సో మన ఏదైతే పీవీస్ మీద ఉందో ఆ నెల పీవీస్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ పీవీ మీద మనకి 8% బోనస్ ఇస్తుంది. తర్వాత ఎక్స్ట్రాగా మనకి 750 రూపీస్ అంటే 750 రూపాయల ప్రొడక్ట్ వచ్చర్ అనేది మనకి ఫ్రీ ప్రొడక్ట్ వచ్చర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, మనకి 8% మన సెల్ఫ్ మీద బోనస్ వస్తుంది, అదేవిధంగా ఎక్స్ట్రాగా 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చర్ వస్తుంది మనకి. సో అంటే ఇక్కడ చూస్తే అదేవిధంగా మనకి ఏదైతే 300 PVలు ఉన్నాయో సెల్ఫ్ గా మనకి 100 PVల మీద 8% వస్తుంది. మరి పెర్ఫార్మెన్స్ బోనస్ లో మనకి గ్యాప్ కమిషన్ అంటారు. సో గ్యాప్ కమిషన్ అంటే మనం 8% లో ఉంటే మన కింద కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు 5% లో ఉంటారు. సో వాళ్ళు 5% లో ఉన్నప్పుడు మనకు వచ్చే గ్యాప్ కమిషన్ ఎంత అంటే మైనస్ చేస్తారు, డిఫరెంట్ చేస్తారు. అంటే డిఫరెంటల్ బోనస్ అంటారు, గ్యాప్ కమిషన్ అంటారు. సో మనం 8 నుండి కింద వాళ్ళు మన లైఫ్ లైనర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారో మన టీంలో వాళ్ళు 5% లో ఉన్నప్పుడు మనకి వచ్చే గ్యాప్ కమిషన్ ఎంత అంటే 8 మైనస్ 5% అంటే 3% వస్తుంది. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ద్వారా మనకు వచ్చే 200 PVలు ఏవైతున్నాయో ఆ 200 PVల నుంచి, సో సపోజ్ మనం 100 PVలు చేసాం, మనకి 100 PVల ద్వారా 8% కి మనకి కమిషన్ వస్తుంది. తర్వాత గ్యాప్ కమిషన్ వచ్చేసి 8 మైనస్ 5 అంటే గ్రూప్ ద్వారా వచ్చేటటువంటి 200 PVలకి మనకి 3% అనేది గ్యాప్ కమిషన్ వస్తుంది. టోటల్ గా మొత్తంగా మనకు వచ్చేటువంటి కమిషన్ ఎంత అంటే 5% సెల్ఫ్ మీద, గ్రూప్ మీద 3%, 300 PV మీద మొత్తం మీద ఒక 8% అనేది టోటల్ మనకి రావడం జరుగుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఎట్లా ఉంటుందో. స్క్రీన్ షేర్ చేస్తాను, ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, యు అనే వ్యక్తి, ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనిపిస్తుందా మీకు? సో జాయిన్ అయ్యారు కొత్తగా, యు అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు, 5% లో ఉన్నాడు. తర్వాత అతని కింద ఇదే నెలలో ఒక ఇద్దరిని జాయిన్ చేసుకున్నారు, ఏ అనే వ్యక్తిని మరియు బి అనే వ్యక్తిని. సో ఏ అనే వ్యక్తి కూడా 100 PV తీసుకున్నాడు, 5% లో ఉన్నాడు. మరి బి అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు, అతను కూడా 100 PV తీసుకొని 5% లో ఉన్నాడు. సో మనం కూడా యు అనే వ్యక్తి, ఎవరైతే మీరు 5% లో ఉన్నారో మీరు, ఎస్ నేను 5% లో ఉన్నాను, మరి నాకు వచ్చి నేను సెల్ఫ్ గా ఒక 100 PVలు తీసుకున్నాను. సో ఇప్పుడు మరి సెల్ఫ్ మీద మనకు వచ్చే బోనస్ ఎంత అంటే చూస్తే మనకి ఇక్కడ మనకి ఒక పీవీ బోనస్ కౌంటింగ్ వచ్చేసరికి ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 BVతో సమానం. అంటే ఇందాక చెప్పుకున్నాం పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో మన ప్రోడక్ట్ పర్చేజ్ చేసినాక మనకు వచ్చే పీవీస్. తర్వాత బీవీ అనేది బిజినెస్ వాల్యూమ్ అంటాం, 18 BV. సో ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 BVతో సమానం. అంటే కౌంటింగ్ చేసేటప్పుడు కంపెనీ ఈ యొక్క ఫార్ములా అనేది తీసుకొని మనకి ఎంత రావాలో కమిషన్ అనేది మనకి నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారమే ఈ యొక్క బోనస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పైన కార్నర్ లో, రైట్ సైడ్ కార్నర్ లో చూస్తే మనకి 1 PV ఈజ్ ఈక్వల్ టు 18 BVతో సమానం. సో ఇది ఫార్ములా. మరి దీని ప్రకారమే మనం ఏ % లో ఉన్నామో ఆ % ద్వారా మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే సెల్ఫ్ పీవీ చూడండి, మనం ఏదైతే ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళాలనుకున్నామో ఆ స్ట్రక్చర్ చూస్తే చూడండి, ఇక్కడ మనం సెల్ఫ్ 100 PV చేసాం, మన కింద ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి 100 చేశారు. టోటల్ పీవీస్ వచ్చేసి 300 PV. ఓకే, సో ఈ నెలలో ఏదైతే 300 PV కంప్లీట్ అయింది కాబట్టి, సో మనం ఏదైతే 5% లో ఉన్నామో మనం 8%కి వెళ్ళిపోతాం.
సో అప్పుడు మనకు వచ్చే సెల్ఫ్ బోనస్ ఎంత అంటే 8%. మరి గ్యాప్ కమిషన్ అని చెప్పాం. సో కింద ఎవరైతే కొత్త 5% లో ఉన్నారు, సో మరి గ్యాప్ కమిషన్ ఎంత అంటే, సో మనం 8 లో ఉన్నాం కాబట్టి 8 - 5 అవుతుంది, 3% ఏ నుంచి వస్తుంది, మళ్ళా బి అనే వ్యక్తి నుంచి 8 - 5 3% వస్తుంది. సో అది ఎలా అంటే చూస్తే మనకి కౌంటింగ్ ఎలా ఉంటుంది అంటే, మన సెల్ఫ్ 100 PV వచ్చేసి చూడండి 100 × 18 BV × 8%. సో ఇక్కడ ఫార్ములా ఏంది, కౌంటింగ్ ఎలా చేస్తారంటే పెర్ఫార్మెన్స్ బోనస్, ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్. సో PV × BV × పర్సంటేజ్. సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ మనకి అప్లై చేయడం జరిగింది. సో ఇదే పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ప్రతి ఒక్కరు ఎవరు ఏ పర్సంటేజ్ లో ఉన్నా 5 నుంచి 16% ఎవరైనా కానీ ఈ ఫార్ములా ద్వారా మనకి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి మనకు వచ్చే సెల్ఫ్ బోనస్ ఎంత అంటే చూస్తే ఇక్కడ 100 PV × PVని BVలోకి మార్చి అంటే 18 BV × 8% వేస్తే మనకి వచ్చే ఇన్కమ్ ఏంటంటే 144 రూపాయలు వస్తుంది మన సెల్ఫ్ PV మీద, మనం తీసుకున్నటువంటి 100 PV మీద. సో అదే గ్యాప్ కమిషన్ వచ్చేస్తే మన గ్యాప్ కమిషన్ చూస్తే ఇక్కడ చూడండి, సో మనం 8% లో ఉన్నాం కాబట్టి మన కింద ఇద్దరు కూడా 5% లో ఉన్నారు. సో ఇద్దరు ద్వారా మనకు వచ్చినటువంటి PVs 200 PVలు. మరి మనకు వచ్చే బోనస్ ఏంటంటే 200 PVలు × 18 BV × 3%. సో క్యాల్కులేట్ చేస్తే మనకి 108 రూపాయలు వస్తాయి గ్రూప్ నుంచి. సో మరి టోటల్ బోనస్ ఎంత అంటే చూస్తే మనకి టోటల్ బోనస్ వచ్చేసి సెల్ఫ్ మీద 144 రూపాయలు ప్లస్ గ్రూప్ మీద వచ్చినటువంటి 108 రూపాయలు ప్లస్ మనకు వచ్చి ఎక్స్ట్రా 3 ప్రొడక్ట్ వోచర్ అనేది మనకి ఇస్తుంది కంపెనీ. 750 రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్ట్ వోచర్ అనేది ఇస్తుంది. సో టోటల్ గా వచ్చేసి మనకి ఒక 1000 రూపాయలు అనేది బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ముందుకెళ్తే ఎవరైతే 5% లో ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ నెల ఉందో ఖచ్చితంగా మీ అందరు కూడా 5% నుంచి 8%కి వెళ్ళండి. ఒకే నెలలో మీరు 8%కి వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక 1000 రూపాయలు బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ కింద ఒక ఇద్దరిని ఒక 100 PV చేసుకునే విధంగా మీరు టోటల్ మీ సెల్ఫ్ ప్లస్ గ్రూప్ PV మొత్తం కలిపి ఒక 300 PV చేసుకున్నట్లయితే మీరు ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్తారు. కంపెనీ నుంచి మనకి ఒక 1000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. సో దాంతో పాటు మనకి యాజ్ మనం ఏదైతే సిఎన్సిలో ఉన్నామో సిఎన్సి కూడా ఆల్రెడీ సిఎన్సి టైం అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూ జాయినర్స్ ఇంకా ప్రొడక్ట్ పర్చేజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎన్సిలో ఉండే అవకాశం ఉంటుంది. 100 PV తీసుకోండి. 100 PV తీసుకుంటే మీరు ఒకే బిల్ చేసుకొని 100 PV తీసుకుంటే మీరు సిఎన్సిలో కూడా ఉంటారు. సో దాంతో పాటు మీ ద్వారా వచ్చినటువంటి కొత్త టీం ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరిని కొత్త వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళు కూడా 100 PVతో వాళ్ళు కూడా సిఎన్సిలో పెట్టుకుంటే మిగతా 4 నెలలు అనేది మీరు సాఫీగా వెళ్ళిపోవచ్చు. కొత్త వారికి ఈ యొక్క ప్లాన్ మీ కింద కొత్త వారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ప్లాన్ ఫాస్ట్ స్టార్ట్ 8% ప్లాన్ అనేది అప్లై చేసుకుంటూ ముందుకెళ్తే సో మంచి స్ట్రాంగ్ టీం అనేది మనకి రావడం జరుగుతుంది. సో వారికి కూడా మంచి యాక్టివ్గా మనతో పాటు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8%ని ఇంకా క్లియర్గా మీ యొక్క అప్లైనర్స్ ద్వారా నేర్చుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5% లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 8%కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. బోనస్ వోచర్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ వోచర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకోండి. తీసుకొని ఆ యొక్క బెనిఫిట్స్ అనేది పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం ఐశ్వర్య సార్కి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని మాకు అందిస్తూ మేము ఉన్నటువంటి ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి మీ బలమైన సంకల్పం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తామని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఇంతవరకు ఓపికగా విన్నందుకు. బోనస్ కౌంటింగ్ తెలుసుకోవాలని కాదు, జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి నెల 5% లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా 8% లో తీసుకెళ్ళండి. వారికి ఒక 1000 రూపాయల బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వండి. కొత్త వారిని దాదాపు ఈ నెల ఒక 6 తీసుకొస్తే మీరు
6 1800 పీవీలు అనేవి మీకు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే డైరెక్టర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 16% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 6గురిని మీ కింద 8% తీసుకురండి. ఒక మంచి చెక్ అనేది మీరు ఏదైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు డైరెక్టర్ అవుతారు. మీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, 15% బోనస్ వస్తుంది, కంపెనీ నుంచి వాటా వస్తుంది. సో అదేవిధంగా ఒక మంచి స్ట్రాంగ్ టీం అనేది మీకు తయారవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హౌస్. థ్యాంక్ యూ. Sremji, good morning Vestige, good morning all of you. Super session sir, excellent. ఎందుకంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరైతే మనకు సాధించాలనే సంకల్పం ఉంటే ఒక్కరిని ఫాస్ట్ స్టార్ట్ చేస్తే 300 పాయింట్లు అవుతుంది. అదే ఒక 15 మందిని నువ్వు ఫాస్ట్ స్టార్ట్ 30 రోజుల్లో 2 రోజులకు ఒక్కరిని కౌంట్ చేసుకొని కూడా ఆ నెలలో 15 మందిని ఫాస్ట్ స్టార్ట్ 8% చేపియగలిగితే మనకు 15 × 300 4500 పాయింట్లు వస్తాయండి. అంటే నువ్వు ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అవుతావు, 15,000 రూపాయలు నీకు వస్తాయి, తలా 1000 రూపాయలు వాళ్ళకు వస్తాయి. సింపుల్ చూడండి. అందుకే ఫాస్ట్ స్టార్ట్ 8% పెట్టిరు. ఎవరైనా సాధించాలని అనుకుంటే ఇప్పటికీ 10 రోజులు ఉంది. 10 రోజుల్లో నేను 15 మందిని చేయగలుగుతాను సార్ అంటే చేసుకోవచ్చు. లేకపోతే ఈ మంత్ సగం చేసి వచ్చే నెల కూడా డైరెక్టర్ కావచ్చు. అందుకే మనకు ఫాస్ట్ స్టార్ట్ 8% 6x6 ప్లాన్ ఉంది. రేపు అది అంటే రేపు సార్ చెప్తాడు కదా, ఈరోజు సాయంత్రం ఎవరైనా చెప్పేటట్టుంటే 6x6 ప్లాన్ కూడా చెప్పండి. ఏంటంటే ఎవరైతే యాక్టివేట్ ఉన్నారో యాక్టివేట్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. అంటే తెలియంది మనం తెలియజెప్తే చాలా మంది టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని వినియోగించుకునే విధానం తెలియదు. అందుకే లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీయడమే మన పని. అందుకే మనం కొత్త లీడర్లను తీస్తున్నాం బయటికి. ఇప్పుడు ఇన్ని రోజులు మేమే చెప్పిన సేపున్న 3 ఏళ్ళకి వెళ్ళి నేను, పుల్లే సారు, చెన్నకేశవ్ సారు, ఇప్పుడు సంవత్సరం వెళ్ళి భిక్షం సార్ వచ్చి ఇలా కొంతమంది రామారావు సార్, అంతే కొంతమంది ప్రేమ్చంద్ కొంతమందే చెప్తున్నారు. కానీ ఇలా మాకు చెప్పాల్సిన పని లేకుండా లీడర్లకు ఇచ్చేసరికి వాళ్ళే వెతుక్కొని కొత్త సబ్జెక్టు వెతుక్కొని చెప్తున్నారు. చాలా గ్రేట్ లీడర్స్ వస్తున్నారు. అంతే టాలెంట్ బయటికి తీస్తున్నాం. ఇది కూడా మన తొందరగా డెవలప్ కావడానికి కంపెనీ పెట్టిన ఆఫర్స్ అయ్యి ఫాస్ట్ స్టార్ట్ 8% అని, ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అని అవి మనం తెలియజెప్పితే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. హోస్ట్ నాకు ఒక 5 నిమిషాలు ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది నా 055 బ్రాండ్కి థ్యాంక్ యూ అండి. మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన ఫ్యామిలీలో మనకు వెంకన్న ఎవరు వాళ్ళకు 10,000 రూపాయలు చేసుకొని వాళ్ళకు చెప్పలేదు, వాళ్ళే ఎవరు తెలియదు. ధన్యవాదాలు తెలుపుతున్నాం టీంకి 055కి. అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన సారు 23వ తారీఖు పెట్టిండు కదా, మాల్లో పెట్టిండు కదా. ఆ మాల్లో అక్కడికి పిలిపించి వాళ్ళకు ఇద్దామన్న ఆలోచన వచ్చింది. తర్వాత గురువు గారితో తీసుకుంటా అడ్వైజ్ ఇస్తాం మన భిక్షం సార్ తోటి ఊర్లో పోయి ఇచ్చొద్దామా లేకపోతే వాళ్ళని ఇక్కడికి పిలిపించిద్దామా, గురువు గారి చేతుల మీద ఇద్దామా అనేది తర్వాత తీసుకుందాం. కానీ 2-3 days లో సండే మండే వరకు మీకు తోచిన సాయం చేయగలరని కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని. ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, 4 ఆడపిల్లలు పాపం సార్కి ఏదో ఇక ఆయన ఆ ఊర్లో పోతే ఎంఏ వెంకన్న చనిపోయింది అని చెప్తున్నారు. నాకు విచిత్రం అనిపించింది. ఆయన ఏజ్ 52 సంవత్సరాలు, 51, 52. బట్ ఆయన పేరు ఎంఏ వెంకన్న, నిక్ నేమ్ ఉంది. అంటే ఆయనకు 30 ఏళ్ల క్రితం అంటే 92, నాకు 94, 95 ఆయనకు పీజీ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఆ నిక్ నేమ్ ఉంది. కానీ ఆ భగవంతుడు చదివిన చదువుకి ఆ ఉన్న రిజర్వేషన్ కూడా పాపం ఆయనకు ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయిండు. కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇద్దామనేసరికి తీసుకోబోయిండు. అప్పు ఆయనదా దేవుందా తెలియదు. కానీ మన వంతు సాయంగా మనం చేయడం అనేది మన నైతిక బాధ్యత. నైతిక విలువలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి బాధ్యత మనది. ఏంటంటే ఒక రోజు చుట్టం వస్తే వేస్ట్ ఖర్చు పెడుతున్నాం సార్ 500,000 రూపాయలు.
ఒక చుట్టం వచ్చినా, ఒక ఫ్రెండ్ వచ్చినా సాయంత్రం పూట రోజు 500 నుండి 1000 రూపాయలు ఒక్క రోజు మనం ఖర్చు పెట్టలేదు అనుకున్నాం అంతే. నా వంతుగా నేను భిక్షం సార్ 5,000 ఇస్తున్నాడు, నా వంతుగా నేను 10,000 ఇస్తున్నా. మీరందరూ మీకు తోచినంతనే చెప్తున్నా, మిమ్మల్ని ఇంత ఇవ్వమని అన్నట్లే, ఎవరి క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు. లింక్ ఒకసారి ఛాంపియన్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి ఈ 2-3 రోజుల్లో ఎంత అయితే అంత చేసి వాళ్ళకి ఇచ్చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ 055 బ్రాండ్. ఆల్రెడీ మీ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నాయో 06 బ్రాండ్ కూడా చేస్తామని చెప్పిండు ఆర్టీసీ లింగస్వామి సార్. అలాగే మీ బ్రాండ్స్ ఎవరైనా, అది మీ ఆప్షన్, నేను ఖచ్చితంగా చేస్తారా చేయరా అని చెప్పాల్సిన లేదు, నాకు ఆ అర్హత నాకు లేదు. ఏంటంటే చేస్తే మన పేరు కూడా అందులో ఇంత అరే సాయం చేసే స్థాయికి ఎదిగినమనే పేరు వస్తుంది. దాని గురించే నా బాధ అంతా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక 2 నిమిషాలు మనం ఒక మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరికి తల వంచంది ఆత్మగౌరవం, ఎవరికి తల వంచంది ఆత్మగౌరవం. ఎందుకంటే మనది ఆత్మ ఉంటుంది. నువ్వు ఎవరికన్నా తల వంచినవా నీ ఆత్మ ఘోషిస్తుంది. ఎవరి ముందు చేయి చాచంది ఆత్మాభిమానం. ఆత్మకు అభిమానం కూడా ఉంది చూడండి, ఆత్మాభిమానం అంట. అంటే నువ్వు చేయి దాచిన ప్రతిసారి చచ్చిపోతున్నావు అని అర్థం. నువ్వు చేయి దాచిన ప్రతిసారి నీ అంతరాత్మ అనేది అభిమానాన్ని చంపుకుంటుందని అర్థం. అంటే మన ఆత్మ చచ్చిపోతుంది కానీ మనం అర్థం చేసుకోవట్లే. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు కూడా చచ్చిపోతున్నట్టు అవుతున్నావు. చేయి దాపినప్పుడు ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశానికి మనం తలదించుకుంటున్నాం అన్నట్టు. మన కాడికి పోయి ఇస్తావరా బాబు కూసో అంటాడు, కూసోవాలి. వాడు ఇచ్చిన వేడి చేయాలి, మళ్ళా రాపు అంటాడు. బా ఏంద్రా ఈ కర్మ నాకు అనుకుంటాం లోపల, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆత్మ అనేది చచ్చిపోతుంది, నువ్వేం చేయలేవు. కాబట్టి ఆ టైంలో నువ్వు బయటపడాలంటే వాడు కూర్చో ఉన్న అక్కడ కూర్చోవాలి, వాడు చెప్పిన పని చేయాలి. ఈ ఊరికి పోయి రవ్వంటే పోవాలి, ఈ పని చేయాలంటే చేయాలి. వాడు ఇచ్చిన మనం అడిగిన 5,000 10,000 ఇచ్చిన దాకా. కానీ నీ ఆత్మ అనేది చచ్చిపోతుంది. ఎవరిని కాదనలేని ఆత్మీయత, ఎస్ 100%. ఎవరిని కాదనలేము, అది ఒక ఆత్మీయత బంధం, అదొక బంధం ఉంటుంది. చూడండి ఎంత బాగా రాసిర్రు. ఎవరికి తల వంచంది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచంది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. అంటే ఈ బంధం గురించి మనం కోరుకునేది ఇవ్వాలా. ఎవరిని కాదనలేకపోతున్నాం. కొన్ని విషయాలలో ఎంత కోపం వచ్చినా కానీ మన ఆత్మీయత ఉంది కాబట్టి కాదనుకోలేకపోతున్నాం. అది మంచి విషయమైనా చెడు విషయమైనా. ఇలా మనోడు తప్పు చేసినా కానీ వెనకేసుకొస్తారు, ఎందుకంటే కాదనుకోలేక. అది తప్పని తెలుసు, తప్పని తెలిసినా కూడా మనం అనుకుంటాం అరే మారకపోతాడా, మనోడే కదా మారకపోతాడా అని అనుకుంటున్నాం. అది ఆత్మీయత. ఈ 3 కలిసిన జీవితమే ఆదర్శనీయం. చూడండి మనకు ఒక అవతలోనికి మనం ఆదర్శంగా నిలబడాలంటే ఇలా ఆదర్శంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం తీసుకోండి, నెహ్రూ గారిని తీసుకోండి, మన గాంధీ తాతను తీసుకోండి, అల్లూరి సీతారామరాజుని తీసుకోండి. ఎవరిని నువ్వు ఆదర్శంగా తీసుకున్నా, గౌతమ్ బుద్ధుడు నేను ఆదర్శంగా తీసుకున్నాను గౌతమ్ బుద్ధుడు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ఇప్పుడు కాదు, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అహింస స్వరూపం చదివిన. తెలుగులో మనకు ఇంకోటి 2 బుక్లు ఉంటాయి, ఒకటి మెయిన్ బుక్ ఒకటి ఉంటుంది, సైడ్ బుక్ ఇంకోటి ఉంటుంది. అది గౌతమ్ బుద్ధ అహింస స్వరూపం అంటాం. అది చదివినప్పటికెళ్ళి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బుద్ధ. అంటే గౌతమ్ బుద్ధుని లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు మన కాడ. ఏంటంటే పొద్దున్న లేస్తే ఆయన కళ్ళు మూసుకుంటే నాకు గౌతమ్ బుద్ధుడు కనబడతాడు. అందుకే ఆయన నాకు ఆదర్శం. మనం అవతలకు ఆదర్శంగా కావాలంటే మనం కూడా అలాంటి లక్షణాలు అనేది అలవర్చుకోవాలి. అందుకే ఈ 3 ఎవరికాడ ఉంటాయో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మీయత, ఈ 3 కలిసిన జీవితమే ఆదర్శం. అంటే ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు 100% అవతలను మనం ఆదర్శంగా నిలబడతాం. అందుకే ఎవరికి నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు. సూపర్ ఈ మాట. మన విలువ మనకు అవతలకు అర్థం కాలేదా, వదిలేసి నీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళు. అవతలం దగ్గరికి పోయి నువ్వు నీ విలువ తెలియనప్పుడు ఆయన దగ్గర నిలబడక అవసరం లేదు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చేయకు. ఎస్, నేను అందుకే వెళ్ళిన అచ్చంపేటకి, నా కర్నూలు అందుకే వెళ్ళిన. మన ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, రండి సార్ మీరు రండి సార్, రండి 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 అని చెప్పేసి. అందుకే వెళ్తే ఆ ఆత్మీయత దొరికింది నిన్న నాకు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అయ్యో సార్ వస్తుంది కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన జాలవతి మేడం ఇట్లా చాలా ఎప్పుడో కలుసుకుంటాం. ఒకసారి 2 సార్లు చూసినాం. ఒకసారి పెబ్బేరు వెళ్ళినాం, ఒకసారి కర్నూలు వెళ్తుంటూ కర్నూలు వెళ్ళేటప్పుడు వెళ్ళినా, తర్వాత ఇంకొకసారి పెబ్బేరు మీటింగ్కి వెళ్ళినా, నిన్న 3వసారి నా కర్నూలు. అర్థమవుతుందా సార్? ఎందుకంటే ఎవరు మనకు విలువనిస్తారో వాళ్ళని గౌరవించాలని, వాళ్ళని అశ్రద్ధ చేయొద్దు. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎస్, ఇవాళ ఇంతమంది మన కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఒక న్యాయం చేస్తే వాళ్ళు మన లైఫ్ లైన్ గా వచ్చారు.
వాళ్ళకింత డబ్బులు ఇప్పిస్తే జీవితంతో మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అది విశ్వాసం ఉన్నోళ్ళు. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడని తర్వాత విషయం. డబ్బులు వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. అందుకే ఆ విలువ ఇయ్యని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైతే మనకు విలువ ఇస్తారో వాళ్ళని పట్టుకుంటే చాలు. అందుకే ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి, ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. బాధల్లో ఉన్న వాళ్ళని నవ్వించాలంటే కాదు, ఓదార్చాలని అర్థం. చాలా వరకు బాధల్లో ఉన్నాయి, కానీ ఇది ఒక భరోసా, ధైర్యం. ఇలా ఎంఎస్ఆర్ గురువు గారు ఒక భరోసా ఇస్తున్నారు. మన భిక్షం సార్ వచ్చి నాకు భరోసా ఇచ్చింది. అన్న బాధపడకు నేనున్నా అన్నాడు. ఒక అర్జున్కి శ్రీకృష్ణుడు వచ్చినట్టు వచ్చిండు. ఒకనొక టైంలో నేను బాధపడుతున్న టైంలో వచ్చిండు. ఆ 2 నెలలు జూమ్లో కాకపోతే ఎంతమంది బాధపడ్డారో నా అంతరాత్మ నాకు తెలుసు. అప్పుడే భిక్షంబాయి వచ్చి అన్నా నేనున్నా అని ఒక కృష్ణుడు వచ్చినట్టు వచ్చింది నాకు. అందుకే ఆయన జీవితాంతం నేను రుణం ఉంచుకోవాలి. నేను ఆయనకు రుణానుబంధంగా ఉండాలి. ఎందుకంటే నన్ను ఆపదలో కాపాడుకుంది కాబట్టి. అందుకే వాళ్ళ కొరకు మనం ఉండాలి. వాళ్ళకి ఏదైనా బాధ వస్తే మనం భరోసా ఇవ్వాలి. ఇవాళ అందుకే ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడపిల్లకు భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం తెలియదు. ఈ జన్మలో కలుసుకున్నాం, మనం వెస్టేజ్ ఫ్యామిలీలో కలుసుకున్నాం. వాళ్ళకు ఒక 20,000, 5,000, 10,000 బాధపడుతున్నారు. అదే చెప్తా, KPHBలో ఒక 5,000, 10,000 ఎంతో బాధపడుతున్నారు ఆడపిల్లలు. అందుకే పుల్లన్న ఒక 3 years తిరిగిండు. నేను కూడా అప్పుడు ఇప్పుడు పోయినా. మాకు అది వాళ్ళంటే చాలా అది. ఇలా తల 20,000, 30,000 సంపాదిస్తుంటే వాళ్ళకంటే ఎక్కువ మేమే సంతోషపడుతున్నాం. ఇలా అందరూ ఎవరమైనా సరే, ఇందులో ఉన్న గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక 20,000 సంపాయాలి, ఒక 50,000 సంపాయాలి. ఇలా ధనలక్ష్మి శంకర్ టీంలో ₹1,00,000 తీసుకునే ప్రతి ఒక్క ఆడపిల్ల మన జూమ్ లో స్టార్ట్ అయిన ఆమె 5 గంటలకు నేను లేచి జూమ్ విన్నామే. ఆమె ఇలా డైమండ్లు, క్రౌన్లు అయ్యి, UCDలు అయ్యి ₹1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ మన నీలా వచ్చి కూడా చెప్పింది, రమేష్ సార్ పొద్దున్న లేసి మమ్మల్ని లేపేది అని చెప్పేసి. ఎవరైనా సరే ఇలా ₹1,00,000 పైబడి తీసుకున్న ప్రతి ఒక్కరు నేను లేచి మన జూమ్ లో నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళే. వాళ్ళ కొరకు బతకాలి మనం. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. వాస్తవం. చాలా మంది అరే మా సార్ బాగుండాలి, సార్ బాగుంటే మనం బాగుంటాం అది అని ఆలోచిస్తుంటాం. అది అర్థమవుతుంది మనకి. జరిగిన గతాన్ని మార్చి ముందున్న గమ్యాన్ని చేరుకో. గతం గత నిన్నటికి ఇది వచ్చి ఏం చేయలేదు. ఇవాళ గతం వచ్చి వర్తమానాన్ని మార్చలేదు. కానీ గతంలో ఉన్న ఆలోచనను మార్చి ఈ వర్తమానంలో నీ ఆలోచన మార్చుకుంటే నీ గమ్యాన్ని చేర్చుకుంటావు. భవిష్యత్తులో మనల్ని వద్దనుకున్న వాళ్ళే మనల్ని చూసి తలదించుకునేటట్టు చేస్తావు. అందుకే గడిచిన కాలం తిరిగి రాదని చెప్తా. గతం అది అయిపోయింది. అది గడిచిన కాలం తిరిగి రాదు. కానీ వర్తమానంలో నీ మైండ్ సెట్ చేంజ్ అయితే, నీ తలలో ఆలోచన మార్చుకుంటే నీ తలరాత 100% భవిష్యత్తులో నీ తలరాత మారుతుంది. అది ఆలోచించాలను. దానికి అన్ని చెప్పడానికి మేమందరం ఉన్నాం. చేయడానికి నువ్వు సిద్ధమా? ఎవరైతే సిద్ధం అనుకుంటారో నీ ఆత్మగౌరవాన్ని పెంచుకో. ఎవరైతే నేను తరతరాలు తలెత్తుకొని తిరుగుతా అనుకుంటావో నీ ఆత్మభావాన్ని పెంచుకో. సార్ నేను కూడా 10 మందికి సేవ చేస్తా సార్ అంటే నీ ఆత్మీయతను పెంచుకో. ఈ 3 నీ లోపలికి వచ్చేస్తే నువ్వే 100% ఆదర్శమూర్తిగా నిలబడతావు. చరిత్రల పూటల్లో మన పేరు కూడా ఒక రోజు మన వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇలా ఎంఎస్ఆర్ సార్ పేరు చెప్తున్నాం కదా, తెలంగాణ, ఆంధ్రలో ఎంఎస్ఆర్ పేరు చెప్తున్నాం. రేపు నీకు కూడా అర్హత ఉంది, దాన్ని సాధించుకో అని చెప్తున్నాను నేను. దాన్ని సాధించుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. అందుకే ప్రతిరోజు మన శిల్పాన్ని మనం చెక్కుకోవాలి సార్. మన శిల్పాన్ని మనం చెక్కుకోవాలి. ఎవడో వచ్చి చెక్కడు. సుత్తే నీ చేతుల్లోనే ఉంది, శానం నీ చేతుల్లోనే ఉంది. చెక్కుకో. ఏడ కొంచెం ఈగో వస్తే దాన్ని తీసేసుకో. ఏడ ఇంత కొలెస్ట్రాల్ వస్తే ప్లాస్టాయిల్ వేసుకో. వెస్లిం టీ తాగు, వెస్లిం షేక్ తాగు. నీ కనబడే కొవ్వుకి అయితే ఇవి ఉన్నాయి, కానీ లోపటన ఉన్న నీ ఈగోకి ఏం లేవు సార్. నీ తలల ఆలోచనే నీ కొవ్వుకు సమాధానం. బ్యాడ్ కొలెస్ట్రాల్ కి సమాధానం నీ తలల ఆలోచన. ఇదివరకు నాకు జీవితం ఏంది, ఇప్పుడు నా జీవితం ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నీ తలరాత 100% మారుద్ది. అందుకే మన తలల ఆలోచన మార్చుకుంటే మన తరతరాల భవిష్యత్తు మారుతుందని చెప్తాం. అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకుంటారని, ఇది ఒక్కసారి కాకపోతే ఇంకా 2 సార్లైనా చదివి అర్థం చేసుకోండి సార్. ఇలాంటి చిన్న చిన్న మాటలే నా జీవితానికి లోపలికి వెళ్ళిపోతాయి. నాకు అంటే 1కి 2 సార్లు చదువుతా. నాకు ఫ్రీ ఉన్నప్పుడు తీసి 1కి 2 సార్లు అసలు ఏంది పాయింట్ అని అబ్జర్వేషన్ చేసుకుంటా. ఆ అబ్జర్వేషన్ అబ్జర్వ్ గా లోపలికి వెళ్ళిపోతుంది, నాకు గుండెలోకి వెళ్ళిపోతుంది.
అందుకే అందరు వేరు రమేష్ సార్ వేరు అనేది అందుకే ఇట్లాంటి ఫేస్బుక్ లో వాట్సాప్ లో యూట్యూబ్ లో తీసుకొచ్చుకొని అన్ని నా లోపల నా శిల్పాన్ని నేనే చెప్పుకుంటా. ఎవడో వచ్చి చెక్కడు, అది 100%. నాకు నేను చెప్పుకోవడం అనేది 100% అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని కోరుకుంటూ, మీకు చేతనైన సాయం ఆడపెంకన్న సార్కి వాళ్ళ ఫ్యామిలీకి మనకు తోచినంత సాయం చేద్దామని. 200 300 ఎవరు 200 కొట్టిరాని ఎవరేమనరు, కానీ మనం ఎంత ఇస్తే అంత వస్తుంది అని చెప్పేది మన యూనివర్స్ కనెక్షన్. అది ప్రకృతి నియమం. అది మనం కూడా చెప్పినాం కదా, ప్రకృతి నియమాలు 3 చెప్పినాం. నువ్వేమిస్తే అదే వస్తుంది. ఇవాళ నువ్వు ఎంత సాయం చేయగలిగితే నీకు భగవంతుడు అంత రెట్టింపు ఇవ్వగలుగుతాడు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా 2 days టైం ఉంది మనకు, సండే వరకే. సండే మండే మార్నింగ్ వరకు తీసుకుందాం, ఓకేనా? మండే తర్వాత మనకు మంగళవారం టైం ఇచ్చింది కాబట్టి ఒకసారి సార్ తోటి కూడా మాట్లాడతాం. వాళ్ళ గురుగారులు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. నేను నిమిత్తం మాత్రమే, నేనే చేస్తాను మటుకు నేను అనను. గురువు గారు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ టైం అండి. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. భిక్షం భాయ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీమృతి. గుడ్ మార్నింగ్. సూపర్ అన్న. మంచి స్పిరిచువల్ సపోర్ట్, అంటే మనిషికి 3వ నేత్రం అంటాం కదా, అది ఓపెన్ అవుతుంది. పర్సనల్ గా నేను అప్రిషియేట్ చేయాలి ఈ విషయాన్ని, ఒక తమ్ముడు చేయాలి. ఎందుకంటే సరే ఎంత సాధిస్తాం కానీ ఈ టైప్ ఆఫ్ మేలుకొల్పు, ఇది మన తెలుగులో చెప్పాలంటే ఒక మేలుకొల్పు. నీకు మనసులో ఏముంది, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు మనిషిగా అనే తట్టి లేపడం ఒక్కొక్కరిని. సరే ఎంత దూరం వస్తారు, మనం బట్టి ఎంత ప్రయాణం చేస్తారు అనేది సరే భగవంతుడు కలిపిన అనుబంధమే ఇది. కానీ ఒక్కొక్కరిని మాత్రం హార్ట్ టచ్ చేస్తాం. ఈ మధ్యలో ఒక 1 week నుంచి ఒక స్పిరిచువల్ గా మోటివేషన్ సూపర్ ఉన్నాయి. అంటే ఆ స్థాయికి వెళ్ళింది మైండ్, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. చాలా మంచి పరిణామం ఇది. టీం అందరికి కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఏది హెల్ప్ చేయాలనుకోవడం అనేది మన ఇష్టం, అదొకటి మాత్రం ఆలోచన చేసుకోండి. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఈ లక్షణం ఉన్నంతలో, నా ఎన్ని బాధలు ఉన్నా సరే కానీ చేయి మాత్రం 1 రూపాయినో ఎంతో, అది అన్లిమిటెడ్ కాదు, ఉన్న దాంట్లో మాత్రం ఏదో మనసు మాత్రం కొంచెం గుంజిస్తుంది. దాంట్లో భాగంగా చాలా చేసినవి ఉన్నాయి, కానీ మనం చేద్దాం 100%. మీకు తోచింది రమేష్ అన్న చెప్పినట్టుగా మీకు తోచింది చేయండి. అట్లనే సార్ మీరు మాట్లాడారా, నాకు కొంచెం కట్ అయింది మళ్ళీ మధ్యలో జూమ్ ఎందుకు. సార్ టైం ఇచ్చిన విషయం మాట్లాడారని అంటే 23 తారీఖు ఇష్టం చెప్పిన 2 minutes మాట్లాడి. రైట్. పోస్టర్ వచ్చింది ఆల్రెడీ. చూడండి, మనం చేయాల్సిన పని చేస్తే ఆత్మాభిమానంతోనే ఉన్నాం. ఇది నిజంగా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం. సార్ టైం ఇచ్చిండు, 2వ సారి అడగాలంటే మరి ఏమంటాడు అని, ఒక 2వ సారి అడిగే పరిస్థితి లేదు మనకు. అదొకటి వచ్చింది. ఆత్మాభిమానం అనేది చాలా గొప్పగా ఉంటుంది మన దగ్గర. 2వ సారి అడగకుండా ఆయనే అర్థం చేసుకొని ఇచ్చేసిండు. జస్ట్ అడగడం వరకే అడిగినాం, ఆయనే చెప్పిండు, మళ్ళీ ఆయనే ఇవ్వడం జరిగింది. సో ఇది మనం చేస్తూ ఉంటే, మన పని మనం చేస్తుంటే గుర్తించుకొని ఎప్పటికప్పుడు వీళ్ళని కూడా పుష్ చేయాలి. అందరితో పాటుగా వీళ్ళని లిఫ్ట్ ఇవ్వాలి మనకు చూసిన స్థాయిలో అని. వీళ్ళని అంటే రమేష్ సార్ని, భిక్షం సార్ని కాదు, టీం అందరిని. అదొక్కటి గుర్తుంచుకొని నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఇది 10 tickets, సార్ చెప్పిన ఐడియా ఇది, 10 tickets మినిమం చేయాలి. ఆ రోజు వరకు ఉండకూడదు. లీడర్ ఎవరు కూడా, కొంచెం వేరే టీములు చాలా జోష్ మీద పోతున్నాయి. మనం ఇక్కడ జూమ్ లో చేయకూడతాం, టికెట్ అక్కడికి వచ్చాక 0 అవుతాం, జనాలు తీసుకొచ్చేసరికి 0 అవుతాం. మనం ఎన్నిసార్లు చేయగొట్టుకున్నా వర్కౌట్ కాదు. మనకు కావాల్సింది కొత్త నీరు, దానికోసమే మీటింగులు. ఓకే, ఇది చేయండి లీడర్స్. ఈరోజు క్యాలిక్యులేషన్ చెప్పిన రామారావు సార్కి, అట్లనే జూమ్ ఎక్సలెంట్ గా నడిపిస్తున్నారు. 1 by 1 బాధ్యత తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వారం షెడ్యూల్ మార్చుదాం. ఇప్పటి వరకు అయితే కొత్త వాళ్ళకి సబ్జెక్ట్ ఉండాలనే ప్రొడక్ట్ నాలెడ్జ్ వాళ్ళంతా వాళ్ళు చెప్పి క్లియర్ కావాలని ఆ బ్రాండ్ల వైజ్ గా కొంచెం వీక్ ఉన్న బ్రాండ్లని యాడ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. సేమ్ టైం మళ్ళీ కూడా వీక్ ఉన్న బ్రాండ్స్ కి నేర్చుకునే ప్రోడక్ట్ చిన్నదే ఉంటుంది, నేర్చుకునే సబ్జెక్టే ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఇంకొక మాట, ఇబ్రాహిం రేపు 1 minute, రేపు వెయిట్ లాస్ మీద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం కదా. Yes. సో మార్నింగ్ ఈవినింగ్ 2 times మాక్సిమం ట్రై చేద్దాం. ఎక్కువ మందిని, దాదాపుగా మీ ఇష్టం ఎంతమందినా తీసుకురండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆచరించుకోవడానికి మంచి మార్గం తయారు చేసుకుందాం 1 by 1. అంటే ప్రతి ఒక్కరికి జూమ్ లో ఉన్న వాళ్ళని కాదు, టీం ఎక్కడ పోయినా మనం దీని తరపు నుంచి సైడ్ వాల్యూ తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఏం చేస్తారో దానికోసం మాత్రం సపరేట్ గా ఉంటది, పక్కా సపరేట్ గా ఉంటది. దాన్ని ఫాలోఅప్ సపరేటే ఉంటది. దానివల్ల వచ్చే రిజల్ట్ వల్ల వచ్చే పాయింట్స్, వాటి వల్ల ఆనందించడానికి కూడా చాలా చాలా పెద్దగా ఉంటది. ఎందుకంటే మనం 100 పాయింట్ల కోసం కింద మీద పడుతున్నాం, 500 పాయింట్ల కోసానికి ఒక 5,000 పెట్రోల్ ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ అవన్నీ అవసరం లేదు. మనంతలో మనం సింపుల్ వేలో వెళ్ళడానికి ఇదొక మార్గం. ఇట్లాంటి మార్గాలు చాలా ఉన్నాయి. మన ప్రోడక్ట్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, రాత్రి ఇంకొక గొప్ప విషయం గ్రూప్లలో వచ్చింది. మన స్థాయి ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి గాను గౌతమ్ బాలి గారు వన్ ఆఫ్ ద సజెషన్ ఇచ్చాడు, వన్ ఆఫ్ ద పర్సన్ ఆ టీంలో. అంటే రాజ్యాంగ నిర్మాణంలో గనక చాలా మంది ఎట్లా ఉన్నారో అట్లా ఈరోజు మోడీ 3.0లో నేను ఆల్రెడీ వరల్డ్ గ్రూప్లో పెట్టిన, మన గ్రూప్లో షేర్ చేస్తా. రాత్రి 10 ఎంఎస్ఆర్ సార్ పెట్టడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి సలహాదారులుగా సిఇఓలని, ఫౌండర్లని తీసుకుంటే అందులో వెస్టీజ్ కూడా ఉంది. ఏ స్థాయికి వెళ్తున్నాం ఒకసారి చూడండి. ఇదెంత శుభ పరిణామం అంటే చూడండి, అసలు మన కంపెనీ ఫ్రాడ్ అయినా, మన కంపెనీకి ఎథిక్స్ లేకున్నా, మన కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా ఇంత సీన్ ఉండదు. అంటే దేశ ప్రధాని పిలిచి నాకు సలహా ఇయ్యి అని చెప్పి అనమ్మకుని ఎలాంటి వర్త్ లేని వాళ్ళని, ఫ్రాడ్ చేసే వాళ్ళని అడగరు. ఇంకా నమ్మకము, ట్రస్ట్ లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైతే కాన్ఫిడెన్స్, ప్రోడక్ట్ లో ఉన్న దమ్ము, మన సిస్టమ్ లో ఉన్న దమ్ము మనల్ని అంత దూరం తీసుకెళ్ళింది. బాలి గారు పోయినంటే మనం పోయినట్టే, ఇంకా క్వశ్చన్ లేదు దాంట్లో. ఇది చాలా ఆనందించే విషయం. అది స్క్రీన్ షాట్ చేసి పెట్టిన మళ్ళీ షేర్ చేస్తా ఇప్పుడు. సో ఇది సిస్టానికి ఉన్న దమ్ము. ఇదొక రకంగా మనం ఆనందపడే విషయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓటు థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్ గౌతమ్ బాలి సార్. మా అందరినీ కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నారు, అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరిని, అందరినీ మమ్మల్ని కూడా ఇంకా తీసుకుపోవాలని, ఇంకా కోడీశ్వర్ల జాతరలో నిలపాలని కోరుకున్నా సార్. థ్యాంక్ యూ. స్టే 100 years. థ్యాంక్ యూ భిక్షం భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇబ్రాహిం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనకంటే అందరూ ముందుగాల లేచి జయ మేడం, సీఎం గుజీ, రాఘవ సార్ గ్రాడ్యుయేట్, సైదుల్ సార్ అఫర్మేషన్, సుంతా మేడం ఛాంపియన్ గురించి వీళ్ళు అలర్ట్ గా 70 మంది ఉన్నప్పుడు లేచి వీళ్ళు టైం టు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మనం కూడా టైం టు టైం జూమ్ లో పాల్గొంటేనే సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 1 hour తర్వాత చాలా లేట్ గా చేరేది సార్. వాళ్ళ నేర్చుకుంటే బాగుంటుంది. మొహమ్మద్ అబ్దుల్ వహీ సార్ కూడా ఆమ్లా గురించి, అలోవీరా, నీమ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు సార్ కూడా. అదేవిధంగా శీర్ష మేడం యాంబయోటిక్ గురించి, సైదుల్ శివలీల సార్ కూడా LRG9 వెస్లిమ్ టీ గురించి చెప్పారు. సుధా మేడం డైలీ కేర్ షాంపూ, హెయిర్ మ్యాక్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా రామారావు సార్ ఆమ్లా, రెస్పోకేర్, PCOD గురించి, బోనస్ పాయింట్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. రమేష్ చంద్ర సార్ మా గురూజీ ఎప్పుడు లైటర్ గానే మనం ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. అదేవిధంగా ఆత్మాభిమానం గురించి, ఆత్మీయత గురించి, ఆదర్శం చాలా మంచి కొటేషన్ ఇచ్చి క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా మనకు భిక్షం సార్ కూడా పాయింట్ టు పాయింట్ మనకు సూచనలు సార్ ఇచ్చుకుంటూ మనకు ఎల్లవేళలా అలర్ట్ చేసేటటువంటి గ్రూప్ సభ్యులందరికీ నా తరఫున థ్యాంక్ యూ. అదేవిధంగా నా యొక్క అప్లైనర్ అయినటువంటి యాడప్ వెంకన్న సార్ ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అందరికంటే ముఖ్యంగా నాకు చాలా బాధాకరమైన విషయం. నాకు ఇక వెంకన్న సార్ గురించి చాలా బాధపడుతున్నా. అదేవిధంగా ఆ ఫ్యామిలీకి మనం ఏదో రకంగా ఆదుకోవాలనే ఆలోచనతోటి చాలా క్లియర్గా ఉన్నాం. మొన్న కూడా మా మేడం వాళ్ళది ఒకటి గెట్ టుగెదర్ టీమ్ ఉండే 10th 75 బ్యాచ్. అందులో కూడా 110 మంది ఉంటే ఒక సార్ హోంగార్డ్ చనిపోతే 110 మంది కలిసి ఆ సార్కు ఒక 70-80 వేలు ఇచ్చారు. అదేవిధంగా మనకు కూడా ఎప్పుడు ఇలాంటి అవకాశాలు, ఇలాంటి బ్యాడ్ టైం అనేది వస్తుంది కాబట్టి మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా అందరం కూడి ఉండి
ఎంతో కొంత సహాయం చేస్తే రేపు దేవుడు మనకు కూడా తిరిగి అదే రూపంలో ఇస్తాడు కాబట్టి ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పటికే టైం ఓవర్ అయిపోయింది. 2 hours నుంచి చాలా మంది. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీం బిజీ జయమా మేడం. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ వైస్ సార్, సైదులు శివనీల, శిరీష మేడం వీళ్ళంతా నా లైఫ్ లైన్ అన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా సార్. ఎందుకంటే నాకు ఎలాంటి చదువు లేకపోయినా సరే సబ్జెక్ట్ చెప్పాలని నేను అన్నందుకు, నాకు గెలివిచ్చి వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకున్నందుకు వాళ్ళకి ఎప్పటికీ నేను ఎల్లప్పటికీ కృతజ్ఞతా భావంతో ఉంటా సార్. ఎందుకంటే వైస్ సార్ 3 రోజులు అనుకోబట్టి ఏం కాదు చెప్పండి సార్ అంటే ఈ రోజు ఆమ్లా అలవేరా నేమ్ సప్లిమెంట్ గురించి చాలా క్లియర్ చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలవేరా ఆమ్ల గురించి చాలా దానికి వీజ్ అయ్యడానికి ఇట్లా చాలా క్లియర్ గా చెప్పిండు. ఇంకోటి ఏంది సైదుల్ సార్ ఎలర్జీ నాయను చెప్పింది కదా. నాకు చదువు రాదు, పాట రాదు కాబట్టి రాదు సార్. అది సైదుల్ సార్ ఇట్లా రెండు ప్రొడక్ట్ గురించి చాలా క్లియర్ గా చెప్పిండు. మస్తు మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే శిరీష మేడం రాత్రి అప్పటిదప్పుడు డిసిషన్ తీసుకుంది. శిరీష మేడం ఇట్లా కాంపిటేటివ్ గురించి చాలా బాగా చెప్పింది. నేను ఒక లీడర్ని తయారు చేయాలనుకుంటున్నాను. వీళ్ళు లీడర్ రైతులు కాబట్టి నాది గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు నిలుపుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఇంకోటి ఏంటంటే మేడం ఇట్లా హెయిర్ గురించి చాలా బాగా చెప్పింది. మీరు ఇట్లా 8%, 5% గురించి చాలా వివరించారు. ఎందుకంటే ఇది చూసుకుంటేనే మన ముందర నడిచే బాట ఏందనేది అర్థమవుతుంది. ఇంత క్లియర్ గా సబ్జెక్ట్ నడుస్తున్నందుకు, ఇంత ఉదయం లేసుకొని ఇంత అందరికి ఒకటోటి కూర్చుకొని మాట్లాడుకోవాలంటే చాలా కష్టమైన పని. అందుకనే జూమ్ లా అందరం కలుసుకుంటున్నాం కాబట్టి, ఇంత మంచి జూమ్ నడిపిస్తున్నాం కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జయమా మేడం, థ్యాంక్ యూ. సూపర్. మీకు తినే రాతుంది కాబట్టి ఆ భగవంతుడు నీకు మంచి టీం ఇస్తున్నాడు. వాళ్ళని మంచి మనసుతోటి అప్లైనర్లతో కూడా అందరితో మాట్లాడాలి, మంచి మనసుతో డౌన్లైన్ అని కూడా చూసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అల్వేల మేడం ఏంది ఇంత లేట్ అయింది? అల్వేల మేడం అన్మోట్ చేసుకో త్వరగా. ఫీడ్బ్యాక్ మనం ఎప్పుడో చెప్పినా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్కొక్క ఆయన. ఏం చేసారు ఇప్పటిదాకా? కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సప్లిమెంట్ల గురించి ఈ రోజు చెప్పిన చాలా మంచిది సార్. ఈ వెస్టేజ్ సప్లిమెంట్లు వాడటం ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది. హెల్త్ కూడా ఈ వర్షాకాలంగా చాలా మందికి వాతావరణం నుంచి సుస్తులు అవడం, మన వెస్టేజ్ సప్లిమెంట్లు వాడిన వాళ్ళకి ఎవరికి సుస్తు అవడం అవకాశం ఉండదు. చాలా మంచిగా అర్థమైంది సార్ చెప్పింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. సూపర్. ఇట్లా ఇంత స్పీడ్గా ఉండాలి. నాగేందర్ సార్, యంగ్ బాయ్. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ యంగ్ బాయ్. ఈరోజు సూపర్ సెషన్. దీని అన్నిటికీ కారణం మీరు, తర్వాత భిక్షం గురుజీ సార్. మన ఛాంపియన్ టీమ్ విత్ ఇన్ 1 year లో ప్రతి ఒక్కరికి ₹1,00,000 వచ్చే విధంగానే అనిపిస్తుంది సార్ పక్కా. ఎందుకంటే ప్రతి ఒక్కరు జూమ్ లో వస్తున్నాము, నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నాము. ఇంకోటి ఏంది 055కి వెళ్ళి నాకు నిజంగా మన శిరీష నరసింహ సారు అదృష్టం వాళ్ళు దొరకడం. వాళ్ళు చెప్పంగానే తల వేసేసుకొని మా వంతు మేము ఏదో అన్నకు సాయం చేసాము. కాకపోతే అన్న అదృష్టం కూడా కనీసం బ్రౌన్ డైరెక్టర్ అయి ఇదైపోయినా ₹1,00,000 వచ్చేది. అందుకే మనం అవకాశం, కంపెనీ గొప్ప కంపెనీ కాబట్టి అవకాశం ఇచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణం వెస్టేజ్ గురించి పాటుపడదాము, నేర్చుకుందాము. మన కుటుంబం కోసం, మన దేశం కోసం, సమాజం కోసం కష్టపడదాం అనేది నాకు అర్థమైంది గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు సార్. శ్రీంజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు సెషన్ లో పాల్గొన్నటువంటి లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా మంది, అబ్దుల్ సార్ కానీ, శిరీష మేడం కానీ, ఇంకా సైదులు సారు, ఇంకా సుధా మేడం, సో అందరూ కూడా చాలా యాక్టివ్ గా చాలా కొత్త విషయాలు ఈరోజు మా దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. వాళ్ళ ద్వారా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంకా మెరుగుపరుచుకుంటా ఉన్నాం మేము. సో థ్యాంక్ యూ అందరికి కూడా, ఆల్ లీడర్స్ కూడా. సో అదేవిధంగా మీరు చేసేటువంటి ఏదైతే డైలీ ఏదో ఒక పాయింట్ తీసుకొని మాకు ఏదైతే సమాజంలో మేము ఉండాల్సినటువంటి స్థాయి ఏంటో మాకు గుర్తు చేస్తూ ఆ స్థాయిని గొప్పగా తీసుకువెళ్ళాలని చెప్పేసి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా మేము తీసుకున్నాం సార్. ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తాం, టీమ్ కూడా అనుసరిస్తాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావు సార్. సూపర్ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటున్నారు మీరు కూడా.
లీడర్గా ఎదగడానికి బాగా కష్టపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనకు గుంటూరులో సెమినార్ ఉంది సార్ వాళ్ళది, అక్కడ మన టీంని ఫాలోఅప్ చేయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టేజ్ అన్న. గుడ్ మార్నింగ్, వినపడుతుందా? క్లియరా? క్లియర్. థ్యాంక్ యూ రమేష్ సార్, సూపర్. ఈ రోజు మీరు చెప్పిన ఆత్మాభిమానం, తర్వాత ఆత్మీయత, ఆదర్శనీయం, ఈ మూడు బాగా కనెక్ట్ అయినాయి. ఆత్మాభిమానం అనగానే సగం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చేయి ఆచకూడదు ఎక్కడ కూడా. ఇప్పటికి ఇంకా చాలా లైఫ్లు అట్లే ఉన్నాయి. బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఈరోజు. సో జీవితాలు మార్చుకోవాలి వెస్టేజ్ ద్వారా. అదేవిధంగా ఈరోజు వైద్య సార్, సీడ్ డిపార్ట్మెంట్, సీడ్ అండ్ పెస్టిసైడ్ మన బ్యాచే, సేమ్ మన టైప్ అతను. ఎన్నో కష్టాల కోర్చి వచ్చిన సారు మొన్న మీటింగ్ లో కూడా కలవడం జరిగింది. సార్ నేను కూడా చెప్పాలి సబ్జెక్ట్, చెప్పండి కంపల్సరీ వితిన్ 30,000 రాగానే జాబ్ మానేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సబ్జెక్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ వైద్య సార్, చాలా సూపర్ గా చెప్పినాం. 3 ప్రోడక్ట్ల గురించి అది కంటిన్యూ కాండి అట్లే, ఎందుకంటే మనం ఆల్రెడీ లీడర్స్. సో ఇప్పుడు ఇంకా కొత్తగా అయ్యేది ఏం లేదు, మీరు చాలా దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ సరిపోతుంది. అదేవిధంగా శిరీష, శివలీల సైదుల్ శివలీల సార్ వాళ్ళు ఎల్ఆర్జినేన్ మంచి కొత్త వాళ్ళు, చాలా సూపర్ చెప్తున్నారు. శిరీష మేడం చాలా సూపర్ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఎక్సలెంట్. అదేవిధంగా ఏంటంటే ఇలా సార్ చెప్పిన 8% ఫాస్ట్ స్టార్ట్ 8% రావాలని చెప్పింది రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. 23 తారీఖు గురువు గారు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే అడగక ముందుకే మాకు అవకాశం ఇచ్చినందుకు. సో ఈసారి మాత్రం కంపల్సరీ నిలబెట్టుకుంటాం. ఈ కంపల్సరీ మాల్ మీటింగ్ కోసం ఎక్కువ టికెట్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 10 టికెట్ బుక్ చేయడం జరిగింది రాత్రినే. ఇంకా అన్ని టీంలకు వెళ్ళి చేస్తాము పక్కెట్టి పరిస్థితుల. సో ప్రతి ఒక్క లీడర్ నాది రెస్పాన్స్ అని డైరెక్టర్ అండ్ అబౌవ్ కంపల్సరీ మినిమం 10 టికెట్ తొందరగా బుక్ చేయండి. అది మంగళవారం దాకా ఆగొద్దు. ఈ రోజే ఛాంపియన్ టీమ్ లో చేంజ్ అయ్యింది అని భిక్షం సార్ ఇంకా నమ్మాలి అంటే ఈ రోజే టికెట్స్ బుక్ చేయాలి. ఆల్రెడీ రామస్వామి సారు, నేను, కళ్యాణ్ మేడం ఆల్రెడీ బుక్ చేసిరు 10 టికెట్లు. సో మిగతా వాళ్ళు కూడా తొందరగా చేయండి. అదేవిధంగా అడపెంకన్న సార్కి, సో సార్ రమేష్ సార్ చెప్పినట్టు ఎంతో అంత మన ఇష్టం, ఇంత చేయమని సార్ చెప్పలేదు. సో దయచేసి ఎవరైనా సరే 200, 300, 500 మీ టీంలో మీరే మాట్లాడుకొని ఈ రోజు 055 బ్రాండ్ ఇచ్చినట్టుగా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ శిరీష, నరసింహ మేడం అండ్ 055 బ్రాండ్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను, పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అన్ని బ్రాండ్లు కూడా అదే విధంగా కలుపుకొని ఇంత కలుపుకొని రేపు 23 తారీఖు అందరి డబ్బులు ఒక దగ్గర కలిసి ఒక చెక్, ఒక అమౌంట్ అంతా కలిపి గురువుగారి చేతుల మీదనో లేకపోతే ఆడుకోయ్యో భిక్షం సారు, రమేష్ సార్ డిసైడ్ చేస్తారు. సో ఆ రోజు ఇస్తే టీం అందరికి ఒక ధైర్యం వస్తుంది. ఇంతకుముందు చాలా మందికి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఎవరు ఏం చేయలేదు. బట్ ఈ రోజు ఫస్ట్ టైం ఒక ఇన్స్పిరేషన్ తోటి లేకపోతే ఒక బాధతోటో ఇంకో భవిష్యత్తులో వరకు ఇట్లా జరగవచ్చు అనే మేమున్నాం, మీకు ధైర్యం అనే ఇయ్యాలని చెప్పేసి సార్ నిర్ణయం చాలా బాగుంది. అందుకు ప్రతి ఒక్కరూ మనందరం కలపాలి. సో నా తరపున నేను కూడా ఆల్రెడీ 1,000 ట్రాన్స్ఫర్ చేశాను. సో అందరూ కంపల్సరీ కలిపి 23 తారీఖు మనం అందరం ఇస్తే అందరికి ఒక ధైర్యం ఉంటుందండి. సో ఎప్పుడు ఏమయ్యే తెలియదు కాబట్టి కొంచెం దీనికి అది చేయాలి. అదేవిధంగా భిక్షం సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటి అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఒక పేరు పెట్టేసి దాని మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి లేకపోతే ఎవరికొకరికి చెప్తే ప్రతి నెల మనకు వచ్చే బోనస్లకు వెళ్ళి మీ ఇష్టం 1% ఇస్తారా, 2% ఇస్తారా, వచ్చిన బోనస్ లో 1%, ఎట్లా మినిమం 1% ఆర్ 2%, ఎవరి ఇష్టం వాళ్ళు. తర్వాత మాట్లాడుకుందాం, బాగుంటుంది. అది నా నిర్ణయం మాత్రం, జస్ట్ ఓన్లీ నా ఒపీనియన్. సో ఈ రోజు ఇట్లే జూమ్ లో ఇంత మంచిగా పాల్గొన్నందుకు అందరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 తారీఖు మీటింగ్ కి టికెట్స్ తొందరగా బుక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పులి సత్యనారాయణ గౌడ్, నోట్ చేసుకోండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. పులి సత్యనారాయణ గౌడ్, 07 మహేష్, ఇద్దరికి అన్మ్యూట్ ఇచ్చిన 07 మహేష్, పులి సత్యనారాయణ గౌడ్. ఓకే అండి, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి కానీ చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ఈ రోజు మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీటింగ్స్ చూడండి. సార్ ఉదయం గుడ్ మార్నింగ్ సార్. 10:30. గుడ్ మార్నింగ్. సార్ ఇప్పటి సార్ ఇలా సబ్జెక్ట్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎవ్వరు మాట్లాడినా కానీ నేను బాలాపూర్ టీం మా ప్లేనర్ వచ్చి బీరప్ప సార్, కృష్ణన్ మేడం. ఓకే సూపర్. నేను కొంచెము జూమ్ కట్ అయిపోతుంది సార్, కంటిన్యూ రాలే నాకు. మీ సిగ్నల్ ప్రాబ్లం, మీ సిగ్నల్ ప్రాబ్లం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. అయితే నాకు సబ్జెక్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది సార్. ఏదైనా కానీ ఏది చెప్పినా కానీ చాలా మంచిగా అనిపించింది. నేను కూడా మా కృష్ణవేణి మేడం టీంలోనే నేను ఉన్నా. నేను దీన్ని నేను ఆచరించి ముంగడికి నడుస్తా అని అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రోజు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా, మనం మార్చుకుందాం. నెక్స్ట్ మహేష్ అన్మ్యూట్ ఇచ్చిన. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కోట్ల బంట అవుతున్నాయి ఎట్లా 10 సార్లు విలువ? హ్యాండ్ రైజ్ చేసినా కూడా అలర్ట్గా ఉండాలి. మన సబ్జెక్ట్ కూడా చెప్పిండుగా. అలర్ట్. సార్ నేను హెల్త్ పరంగా వచ్చినా సార్, నాకు మంచిగా ఉంది. రెస్పోకేర్ పడుతున్నా సార్. దానికి ఏమైంది? హెల్త్ పరంగా అది డస్ట్ వెళ్ళదు సార్. నేను తాపి మేస్త్రి పని చేస్తున్నాను. ఓకే, ఏమేమి వాడుతున్నావు? రెస్పోకేర్ ఒకటే వాడుతున్నా సార్ నేను. ఎందుకు? దానికే మంచిగా అనిపిస్తుంది. నోని వాడు, రెస్పోకేర్ వాడు, గ్యానోడర్మా వాడు, ఇంకా కుకింగ్ ఆయిల్ టీ పొడి చేంజ్ చేసుకో. చేంజ్ చేసిన సార్, మొత్తం చేంజ్ చేసిన సార్. మొత్తం ఇదే సప్లిమెంట్ ఒకటే కాదు, ఇవి కూడా వాడు. నోని గ్యానోడర్మా కూడా వాడు. లోపల ఏమన్నా చెడు ఉన్నా వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతాయి, ఆరోగ్యం మంచిగా అవుతుంది. అదే 10 మందికి చెప్పు, డబ్బులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఓకే సార్. మాసిక్ టచ్ లో ఉండి అర్థమైంది. 2 సింహాల బొమ్మ అంటే మాసి, పులి బొమ్మ లాంటి మాసిక్ టచ్ లో ఉండు. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఇలా ఉదయం 10:30కి చివ్యంలో అండి, మధ్యాహ్నం నకరికల్లో ఉంది. పోయిన వారం ఏం పెట్టలేదు, పాపం సార్ చనిపోయడానికి పోయిన వారం పెట్టలేదు. నకరికల్ టీము అందరూ ఫాలోఅప్ చేసుకోండి. చివ్యంలో సూర్యాపేట టీం ఆల్రెడీ ఆ ఏరియాలో అంతా ఫాలోఅప్ చేసుకోండి. ఓకేనా? ఇంకెక్కడెక్కడ మీటింగ్లు హైదరాబాద్ ఎక్కడెక్కడ చూసుకొని మీటింగ్లకు అటెండ్ కండి. అటెండ్ ద మోర్ మీటింగ్స్. మీరు ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అయితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎక్కువ నాలెడ్జ్ వస్తే ఎక్కువ సంపాదన వస్తుంది. అందుకే ఎక్కువ మీటింగ్లకు అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ జూమ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.